ఇది నేను చెప్పేది 100% నిజం. ఎవరు ఇలా చెప్పరు. మీరు కార్మిక్ హీలింగ్ తీసుకుంటే నాకు పైసలు వస్తాయి. కానీ అందులో మీకు పర్ఫెక్ట్ గా మొత్తం సాల్వ్ అయిపోతుందా ఒక్క సెషన్‌లో అంటే కాదమ్మా. నేను ఒకవేళ ఇఫ్ ఐ యామ్ ఇన్ దిస్ క్వెస్ట్ దట్ ఓకే నేను ₹4 దీంట్లో నేను సంపాదించుకుంటాననే మోడ్‌లో ఉంటే మీరు ఎవరెవరు కార్మిక్ హీలింగ్ కావాలని నాకు మెసేజ్‌లు పెడుతూ ఉంటే రకరకాల విధాలుగా వాటన్నిటికి నేను అపాయింట్మెంట్లు ఇచ్చేసేసి తీసేసుకుంటూ 1కి 4 సెషన్లు తీసుకుంటూ ఇంతే అనేసి ఉండొచ్చు. కానీ నా పాత వేరే. నా పాత ఏంటి అంటే మీకు 100% సొల్యూషన్ రావాలి. మీరిప్పుడు ఏదైతే బాధపడుతున్నారో దాని నుంచి 100% మీరు బయటపడాలి అంటే అది ఒక్కరే చేయగలుగుతారు. ఎవరు అంటే ఆ పరమేశ్వరుడు, పరమేశ్వరి. అది ఎనీ ఫామ్ లో. సో నేను మీకు నేను మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటే నేను నా న్యాయానికి నేను కట్టుబడి ఉన్నాను. న్యాయం ఏంటి, ధర్మం ఏంటి అంటే ఒక్క సెషన్ లో మీకు సొల్యూషన్ రాదు. అది తెలిసి కూడా నేను తీసుకుంటున్నాను అంటే నేను ధర్మానికి నేను నిలబట్టట్లేదు కదా. సో నేను నాకు మనీ కన్నా నా ధర్మంతో నేను పనిచేయడం అనేది ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. కాబట్టి నేను ఇప్పుడే వద్దమ్మా, వద్దు మీరు సప్తశతి నేర్చుకోండి, సప్తశతి పారాయణం చేయండి. ఇది చేస్తే అది ఆటోమేటిక్ గా అవి కవర్ అవుతాయి. దీంట్లోనే నేను అప్పుడప్పుడు అమ్మ నాకు ఫ్రీ హీలింగ్ చేపిస్తూ ఉంటుంది. సో గ్రూప్ హీలింగ్ చేస్తాను. నాకుండే టైంలో ఇది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. అండ్ ఇందులో నాకు చాలా నష్టం అండి. ఒక 100 మందికి నేను ఏ డబ్బులు తీసుకోవట్లేదు అంటే మినిమం గా నాకు 4,000 5,000 తీసుకున్నా కూడా ఒక హీలింగ్ క్లాస్ లో నాకు 5 లక్షలు వస్తుంది. అవునా? కానీ నేను ఎంత తీసుకుంటాను? ఏమీ తీసుకోను. గ్రూప్ హీలింగ్ లో ఇస్తే తీసుకుంటాను ఎవరైనా, లేదంటే ఏది తీసుకోను. ఇదంతా మీకోసమే కదమ్మా చేస్తోంది. ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకుంటారు, వీళ్ళు ఇవ్వలేరు కదా. ఇవ్వలేని వాళ్ళ కోసం మీకు డబ్బులు ఇవ్వరు కాబట్టి మీకు హీలింగ్ చేయను అని చెప్పడం అన్యాయం కదా. దానికని కదా చేస్తున్నాను. సో దయచేసి పారాయణం నేర్చుకోండి. అమ్మవారికి స్వామివారికి ఎలా మనం శరణ కోరుకోవాలో, శరణాగతి మార్గం ఏంటో నేను చెప్పే మాటలో కొంచెం క్యాచ్ చేయండి. వెన్ ద టైమ్ ఈజ్ రైట్, నాకు అమ్మ సైన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఆ టైం అప్పుడు వచ్చినప్పుడు ప్రతి చక్రాస్ నుంచి ఒక్కొక్క థీమ్ బేస్డ్ నేను అన్ని చేస్తూ ఉంటానండి క్లాస్లో. కాకపోతే క్లాసులు రావాలి లేదా డిక్లేర్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు కదా. సంకల్పమే నాకు పొద్దున్న 4:30కి చెప్తుంది అమ్మ. అప్పుడు నేను రేపు ఏం చేస్తానో నాకు తెలియని రోజులు నావి. నేనేం చెప్తాను కాబట్టి ఈ రోజు రేపు అని నేను చెప్పలేను, కానీ ఏదో ఒక రోజు ఆఫర్ చేస్తాను. సో దయచేసి కొత్తగా ఈ రోజు మీరు గ్రూప్ లో చూసి జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మీరు పడే కష్టానికి ఆన్సరు సప్తశతి పారాయణం. లేకపోతే నేను ఇంకేది నేర్పినండి. ఇది ఒక్కటే నేను నేర్పిస్తాను. అందుకని ఇందులోకి వచ్చి మీరు నా ఇంటర్వ్యూలు కానీ ఏదైనా చూసి మీరు అట్రాక్ట్ అయ్యి నేను ఏదో చెప్పే దాంట్లో నేను 4 మాటలు తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే అది ఖచ్చితంగా అది నేను కాదండి. అమ్మవారు మీకు ఇచ్చిన సంకేతం తీసుకొని కొంచెం కష్టమైనా కూడా అమ్మ ఈ యొక్క సప్తశతి మాతని పట్టుకోండి. లలితమ్మ ఇన్నాళ్ళు పట్టుకుని ఉంటారు, మీరు వేరే వేరే వాళ్ళని పట్టుకుని ఉంటారు. కొన్ని రోజులు, ఒక నిర్దిష్టమైన రోజులు, నిర్దిష్టమైన డేస్ ఈ అమ్మవారి కాళ్ళు పట్టుకోండి, స్వామివారి కాళ్ళు పట్టుకోండి. అది రుద్రంతానా లేదంటే ఇంకోటి. తద్వారా మీ కష్టాల్ని ఒక పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ఇదేదో నేను మీకు అపాయింట్మెంట్ ఇకపోతే అదేదో నా సెల్ఫ్ ఇంపార్టెన్స్, ఏదో నా చేత మీరు మిమ్మల్ని నా చుట్టూ తిప్పించుకోవాలి, ఇవేవి కాదండి. నేను మీకు మంచి చేస్తున్నాను. అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ పర్సనల్ వెల్త్, నాకుండే ప్రాబ్లమ్స్ అవన్నీ పక్కన పెట్టి నేను ధర్మంగా ఉన్న రోజు నాకు అమ్మ నాన్న ఏదో రకంగా దారి చూపిస్తారు అని ఆ ధర్మంతో నేను వెళ్తున్నాను. లేకపోతే ఒక్కొక్క హీలింగ్ సెషన్ కి నాకు బాగానే పైసలు వస్తాయి. ఇవన్నీ క్లాసులు తీసుకోకుండా 4 సెషన్స్ తీసుకున్నాను అంటే సరిపోతుంది కదా. మళ్ళీ సప్తశతి నేర్పించడం ఎందుకు? మీకు అర్థమవుతోందా? సో దయచేసి నేను చేసే ప్రయాణంలో మీరు ధర్మాన్ని కొంచెం చూడండి. నేను ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అని. అంతేగాని ప్లీజ్ అమ్మా అంటే ఇంత పొద్దున ఇంత అలసిపోయి సాయంకాలము మీ కష్టం తీరాలని క్లాస్ తీసుకుంటున్న దాన్ని నా కైండ్నెస్ లేకపోతే తీసుకోను కదండి.
మీరిచ్చే ఆ హోమానికి ఆ రోజు హోమ ద్రవ్యాలకు సరిపోతుంది. నేను ఈ క్లాస్‌లో ఎందుకు తీసుకోవాలి అని చెప్పి నేను తీసుకోకుండా ఉండొచ్చు కదండీ! అయినా నా కమిట్మెంట్ చూస్తున్నారు కదా! నేను క్లాస్ తీసుకుంటున్నాను, నేర్పిస్తున్నాను, చేస్తున్నాను. ఎందుకని? మీ కష్టం తీరాలనే కదా! సో, ఆ ఒక్క పాయింట్ మీరు కొంచెం గౌరవించండమ్మా. దయచేసి ప్లీజ్, 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 ప్లీజ్ అని మెసేజ్‌లు పెడితే నాకు చాలా బాధైతుంది. నేను మీకు ఆన్సర్ చెప్పలేను. నాకు టైం ఉండదు. దేవుళ్ళ ఎనర్జీ వచ్చినప్పుడు నాకు చాలా డ్రైన్ అయితాను. నా ఓన్ జర్నీలో నేనున్నానండి. నేను వేరేలా గురువుల్లాగా నేనంతా జెన్ మోడ్‌లో ఉండి నాకంతా సార్టెడ్ అయిపోయి ఏదో ఆశ్రమం ఉంది. దానికొక ఎన్నో కోట్ల డబ్బులున్నాయి లేదా లక్షల డబ్బులున్నాయి. సో, నేను హాయిగా కూర్చొని క్లాసులు ఇవి కాదండి నా జీవితం. నేను కూడా మీలానే నెల నెల నెలాఖరొస్తే చూసుకునే రకాన్ని. అలాగనే ఉంది నా జీవితం. అయితే ఎక్కడో ఒక రోజు నా కర్మ నివృత్తయిన రోజు అమ్మ నాకు దారి చూపిస్తుంది అనే మోడ్‌లో నేను పోతున్నాను గానీ, ఇప్పుడు మీరు 15 మంది, 20 మంది కాదు 50 మంది కర్మకి హీలింగ్ కావాలి అని చెప్పంగానే, అబ్బా! నాకు డబ్బులు కావాలి. నా ఇన్వెస్టర్స్‌కి నేను పే చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ తీసుకున్నానంటే నాకు వెంటనే ఇమ్మీడియేట్‌గా పే అయిపోతది. వాళ్ళ కర్మ గురించి నాకెందుకు? ఒక్కొక్కరికి ఉంటే కెపాసిటీ పే చేస్తారు. లేదంటే పోండి అని నేను అపాయింట్‌మెంట్స్ తీసుకున్నాననుకోండి. మనీ వైస్ నాకొస్తుంది. కానీ అట్ ద కాస్ట్ ఆఫ్ వాట్? ధర్మంగా నేనున్నానా? అధర్మ పాతలోకి వెళ్తున్నానా? అది మీరెవరికీ తెలియకపోవచ్చండి. నా నా ఓన్ నేను నా జడ్జ్. నా ధర్మానికి నేనే జడ్జిని. వేరే వాళ్ళు అవసరం లేదు. మీరందరూ నేను కార్మిక్ హీలింగ్ చేస్తాను అంటే మీరేమో తీసుకుంటారు. అసలు ఈ క్లాస్‌లే ఉంటాయని తెలియనప్పుడు, ఎవరు తీసుకోనప్పుడు, నేను తీసుకుంటున్నప్పుడు మీకెలా తెలుస్తుంది ఇలా గూడా ఒక పాసిబిలిటీ ఉంది క్లాసెస్ తీసుకోవచ్చు అని? సో, తెలీదు. నా వల్ల నేను కరెక్ట్‌గా నా హవన్స్ చేస్తున్నా, నేను హీలింగ్ చేసుకుంటున్నా. మొత్తం ఈక్వేషన్ బావుంటుంది. కానీ ఆ పైన భగవంతుడికి, భగవతికి తెలుసు గదా! నా ఇన్నర్ మోస్ట్ థాట్. కర్మ అనేది ఇంటెన్షన్, థాట్, డీడ్ అంటే యాక్షన్ అన్నిట్లో రికార్డ్ అవుతుందండి. మనం బయట చెప్పేదొకటి, లోపల నేను ఏ భావంతో చేస్తున్నాననేది రికార్డ్ అవుతుంది. మన మాట రికార్డ్ అవుతుంది. నేను అనుకుంటా పక్కనోళ్ళకి నేను చెప్పేటప్పుడు అన్ని స్వీట్‌గా మాట్లాడతా. కానీ మీ ఎనకాల మీ మీద నేను నవ్వుకుంటా. అది కూడా రికార్డ్ అవుతుంది. మీ ముందు నేనేం చేయకపోవచ్చు. నా ఎనకాల ఇంకొక వికృత రూపం ఉండొచ్చు. దాన్ని అది కూడా రికార్డ్ అవుతుంది. కర్మకి ఎవ్వరు తన, మన లేరండి. అది నేనైనా, మీరైనా. సో, కర్మ నివృత్తి మార్గంలో నేనున్నాను. కర్మ విమోచన మార్గంలో నన్ను నుంచోబెట్టారు. అది నా ధర్మం. ఆ ధర్మాన్ని నేను దాన్ని ఎంతవరకైతే అంతవరకు నా పర్సనల్ కష్టాలు ఎంతున్నా గూడా, అవన్నీ నేను ధర్మంతోనే సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాను గానీ, అధర్మ పాత్‌లోకి నేను తలుచుకోవట్లేదు. కార్మిక్ హీలింగ్ ఇవ్వడం అధర్మ పాత్ కాదండి. అది ఎంతో తక్కువ మందికి దొరుకుతుంది ఆ ఒక ఆనర్ అండ్ ప్రివిలేజ్. ఒక్కరికి నేను ఒక్కరికి ఒక డబ్బు తీసుకొని ఇవ్వడం కన్నా 100 మందికి ఇస్తే అదే 1 అవర్‌లో 100 మందికి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. దానికి నేను నా మీద ఎనర్జీ ఇంక్రీజ్ చేసుకుంటాను. ఒక్క రోజుకి ఒక్కరి మందితోనే నేను హీలింగ్ చేయగలిగేదాన్ని ఇంతకుముందు. ఇప్పుడు 100 మందిని ఒకే రూమ్‌లో, ఒకే బ్యాచ్‌లో కూర్చొని నేను చేయగలుగుతున్నాను. ఈ రోజు చేసే హోమాల మూలాన. తద్వారా 10 మందికి హెల్ప్ కావాలి. ఇదే 1 అవర్‌లో 100 మంది, 500 మంది, 1000 మందికి గూడా స్వామివారు దయ తూరిస్తే మీ అందరి కష్టాలు తీరాలి అనే మార్గంలో కదండీ నేనున్నాను. సో, నేను పర్సనల్‌గా ఆన్సర్ ఇయ్యకపోతే, "అమ్మ ప్లీజ్ అమ్మ, 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 అమ్మ" అని అట్లా బతిలాడొద్దండి. నాకు చాలా బాధైతుంది. నేను గిల్ట్‌లోకెళ్ళిపోతున్నాను. అయ్యో! వీళ్ళకి నేనేం చేయలేకపోతున్నానే, నాకు టైం ఉంటలేదు, ఎనర్జీ ఉంటలేదు ఇంకింతకు మించి ఏం చేయాలి అని ఆ మోడ్‌లోకెళ్తున్నానండి. సో, దయచేసి కొత్త వాళ్ళెవరైనా ఉంటే గూడా దయచేసి చెప్పండి. "అమ్మ మీరు క్లాస్‌కి రండి. అమ్మ మాట్లాడతారు మీతో" అని. సరేనా? దయచేసి మీ టైం వేస్ట్ చేశాననుకోవద్దమ్మా. ఇది నేను చాలా చాలా రిక్వెస్ట్‌గా అడుగుతున్న మాట. దయచేసి మీరు అర్థం చేసుకోండి. స్వామి నాకు గైడెన్స్ ఇస్తారు. అంతా ఒకే ఒక ఆహ్, బ్లూ ప్రింట్ లాగా రాదు. కొంచెం బిట్లు పీసెస్‌లో వస్తుంది. సో, అదంతా అండర్‌స్టాండ్ చేసుకొని శివరాత్రి ఈవెంట్‌కి నేను చేయడము, ఇవన్నీ నాకు కూడా నేనెప్పుడు చెయ్యాలి అనుకున్నవి కావు. చేశాను కాదు. సో, నాకివన్నీ చాలా కొత్త జర్నీస్ అండి. సో, మీరు గురువుగా నా నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మా అమ్మ తనకి కష్టమన్నా, నష్టమన్నా అమ్మ, స్వామి చెప్తున్నారు కాబట్టి చేస్తోంది. కాబట్టి నాకు ఇలా చెయ్యాలని నా మనసుకు స్మరణొస్తే, నాకిలా ఉండాలి అని నాకనిపిస్తే, లేదా నా లోపలుండే భగవతి చెప్తూ ఉంటే, ఇది నాకెంత కష్టమైనా నేను ట్రై చేస్తా చేయడానికి. అని మీకొక మార్గదర్శనం చూపియాలి కదా శరణాగతిలో.
అది మీరు నేర్చుకోండి. నేను ఈరోజు మీకు చెప్పడం ఎందుకు ఇవన్నీ అంటే, అదేదో డబ్బా కోసమనో, లేకుంటే ఏదో నా సెల్ఫ్ ఇంపార్టెన్స్ పెంచుకోవాలనో, లేదు ఇంకోటి కాదు. మీకు సంజాయిషీ ఇవ్వడం కోసమో ఇది కాదు కాంటెక్స్ట్. నేనెలా నాకు తెలియని స్పేసెస్‌లో, నాకు రాని స సందర్భంలో, ప్లేసెస్‌లో నిరంతరం నేను స్వామికి, అమ్మకి శరణాగతి అనుకుంటూ, నాకు రానివి నేను ఎట్లా చేయడానికి ముందుకు వెళ్తున్నానో, మీది సప్తశతి పారాయణం చేసి, అమ్మ, నాన్న మీకు ఇప్పటికే ఇస్తూ ఉంటాయి సైన్స్. ఆ సైన్స్‌ని మీరు క్యాచ్ చేసి, ఒక్కొక్క స్టెప్పు ముందుకు పోండి. ఆ ముందుకు పోతున్నప్పుడు నన్ను ఒక వారధి అనుకోండి, ఒక క్యాటలిస్ట్ అనుకోండి. అంతేగాని అమ్మా, నాన్నని నేను వా వాళ్ళు చ్ వాళ్ళని మీరు శరణనుకుంటే నేను ఆటోమేటిక్‌గా నా ద్వారా మీకు హీల్ చేపిచ్చేస్తారండి. వాళ్ళని బైపాస్ చేసి వాళ్ళు కాదు నాకు సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చి మీరే చేయండమ్మా అంటే నేను చెయ్యనండి అది. ఎందుకంటే అమ్మ, నాన్న, ఈశ్వరుడు, ఆ పరమేశ్వరి చేయగలిగిన అంత మేలు ఎవ్వరం చేయలేం. నిస్వార్థంగా అమ్మ, నాన్న మనకి చేస్తారు. నేనైనా స్వార్థంతో ఉండొచ్చు ఎక్కడో అక్కడ. అమ్మ, నాన్నలో ఇంత గూడా స్వార్థం ఉండదు. ఎప్పుడు మన కోసం, మన బలాయి కోసం, మనలో ప్రేమతత్వం, మనలో ఉండే స్వార్థాన్ని తగ్గాల, మనలో ఉండే మంచి గుణాలు రావాల, మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలా. ఇవే వాళ్ళ మేజర్ గోల్స్ ఉంటాయి గానీ, ఇంత గూడా వాళ్ళకి మనల్ని కష్టపెట్టాలని ఉండదండి. కష్టం మనకెప్పుడొస్తుంది అంటే, వాళ్ళు చెప్పే మార్గం మనం అర్థం చేసుకోక, వేరే ఏదో మార్గం పోతుంటే, అప్పుడు వాళ్ళు ఒక పాజ్ చేయడం కోసం మన లైఫ్‌ని ఒక సెకండ్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్‌కి పోవాలి అంటే మనం గేర్ మారుస్తాం కదా! అలా ఫిఫ్త్ గేర్‌లో ఉన్నాము. కానీ ఎళ్ళాల్సింది ఆ మార్గం కాదు. అప్పుడు గేర్ కొంచెం అడ్డంకులు పెడతారు. సో దట్ మనం స్లో డౌన్ అయ్యి సెకండ్ గేర్, ఫస్ట్ గేర్‌కొచ్చి చూసి ఓహో! అక్కడ ఒక లోయ ఉన్నట్టుందే. ఆ లోయలో పడిపోతానేమో అందుకని అని కొంచెం ఇంకో మార్గంలోకి పోవడానికి మాత్రమే. అర్థమవుతోందా? సో, మనందరం మన ఓన్ క్వెస్ట్ ఫర్ సాల్వింగ్ అవర్ ప్రాబ్లమ్స్ ఫిఫ్త్ గేర్‌లో మనకొచ్చిన స్పీడ్‌లో పోతుంటాం ఫాస్ట్‌గా ఏదో ఒక దారిలో. కానీ ఆ దారి కాదు మనం తీసుకోవాల్సింది. వేరే దారి. అప్పుడు మనకు అడ్డంకులొస్తాయి. కష్టమొస్తుంది. అంత తప్పిస్తే మిమ్మల్ని ఏదో మీ కష్టం చూసి అమ్మా, నాన్న ఆనందించరండి. మీ 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 కన్నీళ్ళకి సాక్షి వాళ్ళు. అంటే మీరు కార్చే ప్రతి ఒక్క బొట్టు వాళ్ళకి గమనిస్తారు. వాళ్ళ పర్వ్యూలోంచి చూడకుండా ఉండే పరిస్థితయితే 1000% లేదు. ఎవ్వరు లేరు. నాలోనే నేను మాట్లాడుకుంటున్నాను. నాకెవ్వరు లేరు అనుకుని ఎవ్వరెవరున్నారు. వాళ్ళందరికీ సాక్షి. మీ బాధకు సాక్షి స్వామి, అమ్మ. మీ యొక్క కష్టాలకి సాక్షి వాళ్ళు. మీరు పడే ఏ బాధని వాళ్ళు ఇష్టంగా మిమ్మల్ని మీరు వాళ్ళు మిమ్మల్ని మీరు బాధపడుతుంటే వాళ్ళు చూసి నవ్వేవాళ్ళు కాదండి. మన మనుషులం అది చేస్తాం. పట్టించుకోము. ఎవరైనా బాధపడుతుంటే పట్టించుకోము మనం. మన చేతులో అయితే చేస్తాం లేదని పట్టించుకోము. అమ్మ, నాన్న అలా కాదు. వాళ్ళ చెయ్యి ఎప్పుడు ఇలానే ఉంటుందండి. మనం పట్టుకోవడం మన ప్రాబ్లమ్. ఈ పట్టుకోవడంలో మనకి ప్రాబ్లమ్. అంతేగాని వాళ్ళ చెయ్యి మన వైపుకి ఎప్పుడు ఇలా ఇచ్చే ఉంటుంది. మనం ఎంత పట్టుకుంటున్నాం అనేది అది మన సాధన, మనలో ఉండే వైసెస్, మన నెగెటివ్ టెండెన్సీస్, మనలో ఉండే గైడెన్స్‌ని పట్టుకోలేని శక్తి ఇవి నేర్పిస్తున్నాను నేను. సప్తసతి పారాయణం ఏముందండి టీవీలో ఎన్నో నాకన్నా ఇంకా బ్రహ్మాండంగా పారాయణం చేసి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళున్నారండి. మీకు అర్థమవుతోందా నాన్న, అమ్మ? హ్మ్. నాకన్నా బాగా పాడేవాళ్ళున్నారు. నాకన్నా ఇంకా పెద్ద పెద్ద ఎక్స్‌పీరియన్సు, ఇంకా జ్ఞానులు, ఇంకా ఏవేవో సాధించిన వాళ్ళు బోలెడు మంది లయబద్ధంగా ట్యూన్ కావాలంటే ట్యూను, శాస్త్రంగా ఇంకా స్కాలర్లీగా చదివించాలంటే ఇంకా స్కాలర్లీగా చదివిచ్చేవాళ్ళు బోలెడు మందున్నారండి. నేనేమంత స్పెషల్ కాదు. నాకు తెలిసిందల్లా శరణాగతి. అదెలా నేర్పించాలో నేర్పిస్తున్నాను. కాబట్టి దయచేసి నేను చెప్పే మెథడ్‌ని మీరు హ్మ్. బహుశా మీ 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 ఇప్పుడు మీరు పడుతున్న కష్టానికి ఈ ఇది 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 చేస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందేమో. అందుకనే మీరు నా క్లాస్‌కొచ్చారేమో అనే ఒక చిన్న పాయింట్‌ని మీరు క్యాచ్ చేసి, మీ మనసు లోపల ఏం చెప్తోందమ్మ? ఎలా పోవాలని చెప్తున్నారు? మేము ఇంట్లోనే ఉంటాము అనుకునే వాళ్ళకి ఉద్యోగం చేయమనా గైడెన్సు? పెళ్లి కావట్లేదు అని లోపల మదన పడుతున్న వాళ్ళు, కానీ ఏమి యాక్షన్ తీసుకుంటలేని వాళ్ళకి చెయ్యండి. దానికి కావాల్సిన ఇది చెయ్యండి అనా?
సెల్ఫ్ సింపతిలో ఇరుక్కోపోతున్నారు అంటే ఆ సెల్ఫ్ సింపతి వదిలేసాయి, శరణాగతి తీసుకొని ఈ జర్నీ, ఈ ప్రాసెస్, ఈ యొక్క మీకుండే ఈ కష్టం అనేది ఏదో ఒకటి నేర్పిస్తోంది, అది ఏంటి అని రిఫ్లెక్ట్ చేసుకోవడమా, ఎలా మిమ్మల్ని మీరు ఎంపవర్ చేసుకుంటారు, మీ బాధని, కష్టాన్ని, యాంగ్జైటీ, డిప్రెషన్, పెయిన్, సఫరింగ్, ట్రామా, ఎమోషనల్ సాబటాజ్, వీటన్నిటి నుంచి మీరు ఎలా మిమ్మల్ని, నేను ఒక జీవాత్మ కాదు పరమాత్మ జీవాత్మ ఒకటైనప్పుడే కదా నాకు మోక్షం అనేది వస్తుంది, నాకు అమ్మవారి సిద్ధి వస్తుంది. సో నేను అమ్మవారు ఒకటి అనుకున్నప్పుడు ఆ అమ్మవారిలో ఉండే క్వాలిటీస్ ని నేను జస్ట్ తెలుసుకోవడం కాదు, ఫాలో కావాలి కదా. అంటే ఏంటి, యాదేవి సర్వభూతేషు ధైర్య రూపేణ సంస్థిత అంటే నాకు ఎక్కడెక్కడ ధైర్యం లేదో అక్కడంతా నేను ధైర్యం చూపించాలి కదా. ధైర్యం అనే ఒక అమ్మ, ఆ ధైర్యంలో నేను ఇప్పుడు నాకు ఎంత భయంలో ఉన్నా ఈ భయం నుంచి ఆ ధైర్యంలో అమ్మ ఉంది. సో నేను ఆ అమ్మని నేను, ఆ అమ్మ అక్కడ ఉంది, నాకు ఏదైతే భయం ఉందో ఆ భయంలో ఆవిడ ఉంది, నా ధైర్యంలోనూ ఆవిడే ఉంది అని ఆవిడని పట్టుకొని నేను చేయగలుగుతాను యాక్షన్. క్రోధ రూపేణ, మోహ రూపేణ, ఇలా మనకు రకరకాల అషడ్ వర్గాలతో మనం బందీలు అయి ఉన్నామమ్మా. వాటి నుంచి మనం ఎలా విముక్తి కాగలుగుతాం, ఇలాంటి వాటి మీద దయచేసి కొంచెం ఈ నవరాత్రి పర్వదినాల్లో ఆలోచన పెట్టండి. శివయ్యకి ఎవరెవరు వస్తున్నారో హోమానికి వాళ్ళందరికీ ఆ రోజు ఇంకా మంచి అండర్స్టాండింగ్ అవుతుంది, కర్మ నివృత్తి అవుతుంది, అయినప్పుడు మీరు ఇంకొంచెం ముందుకు వెళ్తారు. అలా ఒక్కొక్క స్టెప్ యాడ్ చేసుకుంటూ పోదమ్మా. ఎందుకని అంటే హీలింగ్ అనేది మనం ఎన్నో జన్మల నుంచి చేసిన ప్రారంధాన్ని, ఆ ఒక కర్మని ఈ ప్రారంధంలో క్లీన్ చేసుకోవాలి. అంటే మనం ఎన్నో జన్మలు ఒక పని చేయడానికి రెసిస్ట్ చేసాం కాబట్టి ఈ జన్మలో అది చేయాలంటే చాలా రెసిస్టెన్స్ ఉంటుంది, చాలా చాలా కష్టపడతాం. కానీ అది చేస్తేనే మనం ఒక కర్మ నివృత్తి అవుతుంది. అప్పుడు అది ఎవరు ప్రే చేస్తే వచ్చేది కాదు, ఎవరు మీకు ఎవరో జ్ఞానం ఇస్తే వచ్చేది కాదు, ఒట్టి మంత్ర సాధనతో వచ్చేది కాదండి. అది వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. పరాభక్తి అనే దాని మీద మీరు దేవి భాగవతంలో గాని శివపురాణంలో చదివారంటే శరణాగతే పరాభక్తి. అంటే అమ్మ ఉంది, అమ్మ నన్ను పడనీదు, నేను కష్టపడుతుంటే ఆమె మార్గంలో నేను కాళ్ళు పట్టుకొని నడుస్తున్నప్పుడు ఏదొచ్చినా అది అమ్మ స్వరూపమే, స్వామి యొక్క నిదర్శనమే. కష్టంలో, నష్టంలో, బాధలో, సుఖంలో, క్రోధంలో, అహంకారంలో అన్నిట్లో వాళ్ళే ఉన్నారు అని వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ ప్రతి క్షణము అలా వాళ్ళు చెప్పే మార్గంలో మనం ఒక్కొక్క మెట్టు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ రోజు మనం పడే కష్టాన్ని వాళ్ళు పట్టని తీసేస్తారండి. అది కాకుండా నేను సాల్వ్ చేయాలి అని మనం మనుషుల మీదకి వెళ్తున్న కొద్దీ మనుషులు ఏదో చేస్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు అని మనం ఎదురు చూసినంత మనకి తగిలేదల్లా నిరాశే. అది నేను కూడా మనిషిని. సో నేను కూడా ఆ ఈక్వేషన్ నాకు కూడా వర్తిస్తుంది. నేను అతీతం కాదు, మీరెలానో నేను అంతే. ఏదో 4 ముక్కలు అంతే నాకు వచ్చింది, మీకు ఇంకో 4 ముక్కలు ఇంకో ఏరియాలో తెలుసు. సో ఎవ్వరం ఇక్కడ తక్కువ కాదండి, మీకుండేవన్నీ మీకున్నాయి. ఇదేదో నాకు ఇచ్చారు చెప్తున్నాను, మీరు వినాలి, వింటున్నారు అంతే తప్పిస్తే ఇక నాకంటూ ఏ స్పెషల్ క్వాలిటీ లేదండి. ఎక్కువ మీకు లేనిది నా దగ్గర ఏం లేదండి. ఇది నిజం, ఇది వాస్తవం. కాబట్టి దయచేసి నా ఒక రిక్వెస్ట్, ప్లీజ్ హోల్డ్ డివైన్ ఫాదర్ మదర్స్ లెగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ పీపుల్. వాళ్ళు మారితేనే నా జీవితం బాగుంటుంది. అమ్మ నాన్నతో మనం కాళ్ళు పట్టుకుంటే తద్వారా నాకుండే కర్మమల, నాకుండే ఈ మాయ అనేది తొలగిపోతే అక్కడి నుంచి అమ్మవారి యొక్క ఒక ఆశీర్వాదంతో, బలంతో ఆటోమేటిక్ గా నాకుండే పాసం తీరిపోతుంది, రుణానుబంధం తగ్గిపోతుంది, బంధ విమోచనం అవుతుంది. బంధ విమోచనం జరిగితే ప్రేమ పోతుందని కాదండి, అది మళ్ళీ నాలెడ్జ్ లేని వాళ్ళు చెప్పిన మాటలు. ఒక నెగటివ్ పాసంతో నేను ఏదైతే ఒకరితో నేను ఉన్నానో ఆ ఒక్క ఇన్ఫినిటీ లూప్ నుంచి నేను కట్ చేసుకుంటున్నాను నన్ను నేను అమ్మ దయతో. అదే నార్మల్ గా కార్డ్ కట్టింగ్, హీల్ కట్టింగ్ అని చెప్పి కార్డ్ అంటారే, ఆ కార్డ్స్ కట్టడం నేను కట్ చేస్తున్నాను.
అంటే అది మళ్ళీ అందులో నేనున్నాను. నేను అని వచ్చినప్పుడు అహంకారం నివృత్తి కానప్పుడు మనకి అమ్మ ప్రకటితం అవ్వరు. నువ్వే మొత్తం, నువ్వే శరణు, నువ్వే నాకు దారి, నువ్వే నాకు ధైర్యం, నువ్వే నా బలం, నువ్వే నా అండ, నువ్వే నా సర్వస్వం. నువ్వు చూపే మార్గమే అది, అది ముళ్ళున్నా రాళ్ళున్నా దాని మీద పూల బాటున్నా అంతా ఓకే అమ్మా. నీ దగ్గరికి చేరే ప్రతి అడుగు అది నేను ఎంత కష్టమైనా వేస్తాను. నువ్వే ఏంచుకో, నేను శరణాగతిలో ఉన్నా, నాకు మార్గం చూపి, నాకు ధైర్యం చెయ్యి, నాకు దారి చూపించు అని మనం అనుకుంటే అప్పుడు తగ్గుతుంది మీ కష్టం. అంత తప్పిస్తే ఏదో ఇలా నాలాంటి వాళ్ళు ఇంకోరు ఏదో కొంచెం తెలిసిన వాళ్ళు ఎందుకండి మీరు అమ్మ నాన్న కాళ్ళు పట్టుకుంటే ఆటోమేటిక్ గా అమ్మ మీకు నా చేత చెప్పిచ్చేస్తారండి. ఆ టైం వచ్చినప్పుడు చెప్పేస్తామండి. ఏమి ఇందులో ఏం సీక్రెట్లు లేవు. ఈ రోజు మీకు నేను మీరు ఏం చేసుకున్నారు కర్మ అని చెప్పినా కూడా మీరు ఏం చేసుకోగలుగుతారు నాన్నలు? అవునా మేము ఈ కర్మం చేసుకున్నావా అని మీకుండే మిడిమిడి నాలెడ్జ్ లో మీరు బాధపడతారు. అయ్యో నేను ఇది చేశానా అని గిల్ట్కి వెళ్ళిపోతాం. అంతే కదా. ఈ రోజు మీరు ఒకరికి ఏదో చేయాలనుకుంటున్నారు, నలుగురిని చంపేశారండి మీరు అని చెప్తాను. ఆ చంపిన ఘోష మీకు మళ్ళీ పీడిస్తోంది అంటే ఈ లైఫ్ లో మీరు చాలా కైండ్ గా ఉంటారు. అయ్యో నేను ఇంత కైండ్ గా ఉన్నాను, చీమకు కూడా నేను హాని కల్పించను, ఎవరిని పెట్టేవాడిని, నేను ఈ చేతులతో పాపిస్తోని నలుగురిని చంపానా, అయ్యో నా కర్మమే అనుకొని బాధపడతాం. ఇది మీకు పాత ముందుకు పోతుందా, మిమ్మల్ని వెనక్కి లాగుతుందా ఈ గిల్ట్? అందుకని ఎప్పుడు మీకు ఆ పరిణితి వస్తుందో, ఎప్పుడైతే మీకు అది తీసుకోవడానికి మీ అర్హత వస్తుందో, అర్హత అంటే ఏంటి, గిల్ట్ ట్రిప్ కాకుండా ఆ జన్మలో నేను ఆడింది ఆ జన్మ ఆట, ఈ జన్మలో ఆడాల్సింది ఈ జన్మ ఆట, దానికి దీనికి సంబంధం లేదు, అయితే ఆ ఒక్క ఇన్సిడెంట్స్ ఇప్పుడు క్యారీ చేయాల్సిన అవసరం లేదు, నేను దాన్ని రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాను అనే మీకు ఒక పరిణితి వస్తుంది ఆటోమేటిక్ గా. మీ యొక్క గ్రంథులు విభేదనం అయ్యాయంటే అప్పుడు నేను ఈ విషయం చెప్పానంటే మీరు దాన్ని యాక్సెప్టెన్స్ మోడ్ లో తీసుకుంటారు. లేకపోతే ఒక కర్మ క్లీన్స్ చేసుకునే మార్గంలో రెండో కర్మను యాడ్ చేసుకుంటాం. గిల్ట్ యాడ్ అవుద్ది అనమాట బకెట్ లో. ఇప్పుడు గిల్ట్ లో చచ్చిపోతాం మనం. అంత గిల్ట్ అనేది, రిగ్రెట్ అనేది చాలా చాలా కష్టం దాని నుంచి బయటపడటం. అర్థమవుతుందా? టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఎమోషన్స్ దట్ హ్యాస్ ఎ వెరీ లాంగ్ రికవరీ సైకిల్, గిల్ట్ అండ్ రిగ్రెట్. ఇది నేను చేయాల్సి ఉండిందే, ఇది చేయకుండా ఉండాల్సిందే, నా వల్లే ఇది జరిగింది. ఈ ఈ ఈ రెండు లైన్స్ చాలా రోజులు పీడిస్తుంది మనకి. ఆన్ ద కాంట్రరీ భక్తి, కృతజ్ఞత, ఒకరి మీద భూత దయ, ఇవన్నీ అవన్నిటిని విడిపించేస్తాయి. సో అమ్మ మీద మీరు కృతజ్ఞత, అమ్మ అంటే ప్రేమ, అమ్మ సన్నిధిలో ఉంటే మనకొచ్చే ఒక అంతరంగ ఆనందం, ఒక సుఖం, నేను అమ్మ నన్ను చూసుకుంటుంది, అమ్మ ఒడిలో నేను హాయిగా ఉండొచ్చు అని ఒక సేద తీరిగే మార్గం, ఇవి మనకి మన కర్మల్ని తగ్గిస్తాయి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? రిలేటబుల్ చేసుకుంటున్నారా నేను చెప్పేది? సోది కొడుతున్నట్టుందా అందరికి? అర్థమవుతోంది కదమ్మా? అంటే మీ టైం నేను వేస్ట్ చేయట్లేదు కదా? లేదమ్మా. ఇవి మీరు ఫాలో కండమ్మా, అది నా రిక్వెస్ట్. ఏమి లేకపోతే ఈ మంత్రాలు చదువుకొని ఏం లాభం లేదు. ఒట్టి మంత్రంతోనే జీవితం సరిపోతుంది అంటే ఇప్పుడు ఇన్ని కష్టాలు మనం పడము. మీరేం మంత్రాలు తక్కువ చదివారా? తక్కువ పూజ చేశారా? ఒక్కొక్కరు చేయలేదుగా, బాగానే చేసి ఉంటారు. ఒకవేళ పూజ చేయలేదు అంటే సేవ చేసి ఉంటారు, ప్యూరిటీగా ఉండుంటారు హార్ట్ లో. నాలాగా చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది అందరికి. అలా ప్యూర్ గా ఉండుంటారు, నిస్వార్థంగా చేయాలి అందరికి అనే ఒక ఆశ ఉంటుంది. సో ఇలా ఏదో ఒకటి మనకు ఉంటేనే మనం ఆ అమ్మ బడిలో చేరగలుగుతామండి. సో అమ్మ బడి అని పేరు కూడా ఎందుకు పెట్టుకున్నామంటే అది మనం అమ్మ చెప్పిన మాట వింటే అది అమ్మ వడిలా చూస్తుంది.
కానీ ఆవిడ దారి కాకుండా వేరే మార్గానికి పోతే మనం స్కూల్లోకి పోతే ఎట్లా మన టీచర్ చిన్నప్పుడు తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, అలా అమ్మ కూడా కొంచెం మందలిస్తుంది అనమాట మనల్ని. ఆ మార్గంలో పోకుండా మనల్ని అదే చెప్పా కదా, ఫిఫ్త్ గేర్ 1 గేర్ అని చెప్పాను కదా, అక్కడ లోయ ఉంది, ఆ లోయకి వెళ్ళకూడదు అని చెప్పాలి, కానీ మనం చెప్తే ఇంట్లేదు. అందుకని ఇట్లా ఒక అడ్డంకు పెడుతుంది. అప్పుడు చచ్చినట్టు మనం 5th గేర్ నుంచి 1st గేర్కి వచ్చి చూస్తాం కదా ఏమైంది అని చెప్పేసి. లేకపోతే నాకంత బాగా డ్రైవింగ్ వచ్చు, నేనేంటి నా మీద ఫుల్ గేర్ మీద, నాకు స్టీరింగ్ మీద ఫుల్ కంట్రోల్ ఉంది, నేనేంటి నాకేంటి, నేనే వినను ఎవరి మాట అని మనం ముందుకు పోతాం. సో అలా అడ్డంకులు వచ్చినప్పుడే అది కూడా మనం క్రాస్ చేయలేని అడ్డంకు, మన చేత కాని అడ్డంకి వస్తేనే కదా మనం రిఫ్లెక్షన్ మొదలెడతాం. లేకపోతే మనకు అహంకారంలో నేను చేసేస్తా, ఇది కాకపోతే ఇంకో రకంగా సాల్వ్ చేస్తా, ఇది కాకపోతే ఇంకోటి. కానీ ఏ రోజైతే మనం నా వల్ల కాదు ఈ ప్రాబ్లం చేయడం అన్న ఫేస్ అయ్యామంటే, నేనేం తప్పు చేయట్లే కానీ ఒక ప్రాబ్లం వచ్చేసింది అనే మోడ్కి వచ్చామంటే, అప్పుడే మనం ఆ 5th గేర్ నుంచి 1st గేర్కి రిఫ్లెక్షన్ స్టార్ట్ చేస్తాం. అది మీ లైఫ్ లోకి వచ్చే ప్రాబ్లమ్స్ యొక్క రీజన్. ఇంతకన్నా ఇది ఒక్కొక్కరికి నేను ఫోన్ చేసినప్పుడు మీకు పర్సనల్ గా మీకు ప్రాబ్లం ఏంటి అని చెప్తాను, గ్రూప్ లో చెప్పినప్పుడు కాన్సెప్ట్ చెప్తాను. కానీ ఏ రోజైతే మీరు ఒక్క మాట, డివైన్ టైమింగ్ అనేది ఒకటి ఉంటుందండి. ఏ రోజు ఎప్పుడు ఏ విషయం తెలవాలో ఆ విషయం తెలుస్తుంది. అది నా ద్వారా, మీ యొక్క ఆత్మ చైతన్యం ద్వారా, ఇంకొకరి ద్వారా అప్రస్తుతం తెలుస్తుంది. సో జస్ట్ మీరు అమ్మతో రిలేషన్ ఎలా పెంచుకోవచ్చు, స్వామి మీద భారం ఎట్ట వేయచ్చు, ఇంతే. మీరు పిహెచ్డి చేయండి. పిహెచ్డి ఎందుకు అంటున్నానంటే 5 years పడుతుంది మామూలుగా పిహెచ్డి చేయాలంటే కదా, అంటే అంత కష్టమైన పని అని. అలా వాళ్ళ తత్వం తెలుసుకోవడం అనేది ఈజీ పని కాదండి. అది ఒట్టి 1 రోజులో 2 రోజుల్లో వచ్చే బ్రహ్మజ్ఞానం కాదు. అది టేక్స్ ఇట్స్ టైం. కానీ ఎవ్రీ టైం మనం ఒక స్టెప్ ముందుకు పోతే మనకెందుకో ఒక మన జీవితంలో ఉండే ఒక ముడి అలా చిచ్చువిడి కొంచెం అలా రిలీజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు పోతే ఇంకొంచెం ముడి ఈజ్ అవుతుంది విప్పుకోవడం కోసం. ఒక రోజు మనం వెనక్కి తిరిగి చూసాము అంటే ముడంతా అదే ఆటోమేటిక్ గా విడిపోయి ఉంటుంది, మనం ఏం చేయకుండా. అప్పటిదాకా మనం ఏ ప్రయత్నం చేసినా ఇంకా టైట్ అయ్యి ఇంకా పీఠముడు ఎక్కువ అవుతుంటుంది, కానీ అది విడితే మార్గం ఉంటుంది. అంత పవర్ అన్నమాట దేవుడి యొక్క సాంగత్యం. మంత్రంతో కాదు, శరణాగతితో. అర్థమవుతుందా? సో అదొక్కటి నేర్చుకోండి అమ్మలు. సో మనం ఇప్పుడు హృదయ మంత్రం చెప్పేసుకున్నాం కాబట్టి ధ్యాన శ్లోకం చెప్పుకుందాం. ధ్యాన శ్లోకం చెప్పుకొని రోజు అమ్మవారి దయతో 1st chapter చదివేద్దాం. అమ్మా నమస్కారం అమ్మా. అదే నిన్న చతుషష్ఠి యోగిని గురించి ఫాస్ట్ గా అనిపిస్తున్నాయమ్మా? ఎవరికైనా ఫాస్ట్ అనిపిస్తున్నాయా? ఇంకా స్లోగా, నిన్న చదివిన దానికన్నా ఇంకా స్లోగా చదవాలంటారా ఎవరైనా? నిన్న చదివిన ఫాస్ట్ సరిపోతుందా? ఓకే అమ్మా. అందుకని ఇప్పుడే అడుగుతున్నాను. నిన్న చదివిన ఫాస్ట్ ఓకేనా అందరికి? ఇంకా ఎవరికైనా స్లోగా చదవాలంటే మొహమాట పడదు. మీకు నేర్పించడమే నాకుండే ధ్యేయం. దానికి మీరు ఇంకా మెల్లగా చదవండి అమ్మ అంటే ఇంకా మెల్లగా చదువుతాను, నాకేమీ బాధ లేదు. సరేనా? నిన్న చదివిన స్పీడ్ లోనే చదువుతాను. ఓకేనా? ఓకే అమ్మా. నిన్న చతుషష్ఠి యోగినీల గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి అని అన్నారు కదా. Students, I'm not able to speak more in English, but I think you got the gist. Kindly open the translator from Telugu to English on your CC captions. I'm hoping that it will translate whatever I'm speaking in Telugu. It will give you the text in English. Kindly see if you could do that so that you will still not feel missed out or left out. Because there are very few people, I think handful of people who speaks in English. The rest of us all in Telugu, but I'm very grateful that you've been patiently waiting. Even though the language is not understood, you've been holding up. Thank you so much for not giving up. Day in, day out, you're coming and showing up. I deeply respect your commitment. So I would really request to switch on the translations, the captions that are there on your CC thing, and I heard it works miraculously well, so I'm sure it should work for you also. So see if you could turn on the captions options
because what I'm speaking is a very, very simple Telugu, which a Google translator can very much understand. So if you need any help, just check out with people around who are little tech savvy, and I'm sure you should be able to figure out. All right. So what I told in a gist is, don't rely on people like me who have a little more psychic abilities and a little more of whatever divinity. But please do rely a lot on divine and divine mother, father, and use me as a catalyst to reach to them instead of relying on me. That is what I've been requesting, because as against the Guru system that's there in India, where Guru Brahma, Guru Vishnu, Guru Deva Maheswara, I'm negating that statement, because in these times, in this day and in this day and time, I would really request my people to rely on divine and divine powers rather than a guru. We are only a catalyst, a bridge, but we can never ever become divine. We are not even close to it, not even any level closer to that. But yes, you can stamp on my shoulders. You can use me as your stepper, ladder, a bridge to walk over me to reach your God. I can be that for you. I can be a hand that can help you to make your hand reach their hands. This is only my job. Beyond this, I am nobody. I don't have any more power. You are more powerful, so is your divine inside you. My only job is to get in touch with that inner divinity. But I can never replace any of this. So I would always request, keep your loyalties with divine. Keep your loyalties to Amma and Nana, who is Jagannatha and Parameswara. And I came into your life because of their blessing and your quest to them, because they've been asking, guiding you, and maybe perhaps they wanted a human person to translate and give some words of wisdom, which you might always know it, but you're given permission that, okay, I want to listen from your mouth. I'm grateful for it, but please don't, that is only, there ends my job. I want always the loyalties to be with your divine mother and father. Use me only as a catalyst, as a bridge, as a stepper stone, not beyond. Anything beyond it, I don't really deserve, neither I expect. I would always feel very happy, even when I meet you, if you all pray to divine and give more importance to God and God than to me. I would want to be as equal to you, but I want all of you to be more grateful to divine. Be in that bliss of divine surrenderance and divine divinity. That is what happiness means for me, rather than you showing more loyalty to me. I'm only a catalyst. I don't deserve anything beyond that. So that is what I was telling in Telugu, because many people keep asking for this karmic healing, and I feel that I can't detour. It is not dharma. I am not a person who will detour and take that credit. I will only direct you towards your divine mother and father, make you walk that path, maybe hold you all the while you're walking that path, make way for you, clear the path for you, show you the path so that you can quickly go to that place. That's it. Beyond this, I am nobody. So kindly don't expect immediate answers, but try to get in touch with your inner divinity through this sadhana, and that is truth, that is dharma, and that dharma will always protect me and you. So when I walk the path of dharma, dharma will protect me. By giving karmic healing at a one-on-one level, I may heal you, but if that journey is not leading you towards going near to divine but going away, I have failed my job that divine has entrusted in my hands. So I don't take this duty very lightly. I'm very honored and privileged to be able to do this for you, and I would want to do 100% justice to my role. So hence I am not giving healing on a one-on-one level. So by you requesting me, please, multiple times, I feel so guilty that I don't have a way to communicate to you.
Neither I have time to write all to that 50-100 messages saying I need karmic healing. They may come to this class or not, I don't know. And my request is, whoever, at least I'm hoping Divine will make this conversation live to them so that they understand what I'm trying to do. I am not a I will do only this much. This is my role, and I take this very, very like a privilege. I won't overstep on it. Even if it means I get more money out of it, and by doing this work, I may not get any money that will fulfill my needs. I will always want to walk this path, how hard it can get also, instead of taking money and getting away from the path that I'm being asked to do for you all. That's what I am trying to explain in a short way. I told in English. Okay. So Devi Dhyana Stotram. Matarme Madhukaita Bagni Mahisha Pranapahrodhya me Hela Nirmita Dhumralochana Vade He Chanda Mundartini Niseshikruta Rakta Bija Damane Nitye Nisumbapahe Sumbhatvamsini Nasayasu Duritam Durke Namastembike Puja Ashtayuktam Mahishasya Mardini Sasankachakram Sarachapadarini Tam Divya Yogim Sahajata Vedasim Durgam Sadaham Saranam Prapatye Mahishamastaka Nuta Vinodana Sputaranmani Nupuramekala Janana Raksha Moksha Vidhayini Jayati Sumbhani Shudini Brahmani Kamala Indra Saumya Vadana Maheswari Leelaya Kaumari Ripudarpanasanakari Chakrayudha Vaishnavi Parahi Gauragora Garchuramukhi Danshri Cha Vajrayudha Chamunda Gananada Rutra Sahita Rakshamtu Mam Mataraha Utatau Madhukaitavau Mahishasuram Cha Nihatyatam Dhumralochana Chandamunda Rakta Bija Vadhatrute Dushta Sumbhani Sumbhamartini Vanditamara Vandite Nishtapatraya Dushtanasani Bhadrakali Namostute Lakshmi Pradana Samaye Navavitrumabham Vidya Pradana Samaye Saradindu Subram Vitvesha Varga Vijaye Tu Tamala Neelam Devim Tuloka Jananim Saranam Prapatye Chandrahasam Trisulam Cha Sankam Chakram Gadayudam Dhanurbhanam Cha Musalam Pingalam Mushtimeva Cha Pasankusekshubhanam Cha Mudgaram Parusam Tadha Vajrayudam Cha Kuntam Cha Khatwangam Cha Halayudam Shurikam Brahmanam Dronam Tomaram Panapatrakam Prasapattasanadamscha Musundim Vajradandake Darpanam Rudra Veenam cha Dvatrim Sadbhikarairtadam Yevam Sthitam Mahakalim Bhaje Mahishavardhinim Padmaraga Prabham Devim Balarka Kiranarunam Dasapadam Pujam Devim Dasamandala Puritam Dasananam Trinetram Cha Samunnata Payodaram Raktavastra Paridanam Raktagandhanulepanam Evam Dhyayen Mahajwalam Mahishasuramardhinim
महासिंहादिवाहां तां सर्वालङ्कारभूषितां मातृकाष्टकमध्यस्थाम् अष्टभैरवपूजितां चिन्तामणिं महादुर्गां सर्वशत्रुविनाशिनीं ब्रह्माण्डमध्यजिह्वान्तां महावक्त्रकराळिनीं शतहस्तयुतां देवीं नानाशस्त्रास्त्रधारिणीं विचित्रायुधसन्नाधां विश्वकायां शिवात्मिकां सम्पूर्णं यौवनां लक्ष्मीं कालिकां कमलाननां महाब्रह्माण्डमालाङ्गीं सर्वाभरणभूषितां वेताळवाहनारूढां सिंहव्याघ्रादिवाहनां नरमांसप्रियां मायां मधुमांसोपहारिणीं या इदं शृणुयन् नित्यं त्रिसन्ध्यं ये पठे नरः ऋणकोटिपरिहारं रोगदारिद्र्यनाशनं सर्वसिद्धिमवाप्नोति सर्वकामांश्च सर्वदा भक्तानन्दकरीं देवीं परब्रह्मस्वरूपिणीम् इष्टकामेश्वरीं सिद्धां सर्वशक्तिसमन्विताम् अष्टादश सुपीठस्थां त्रिपुरां मम देवतां वन्दे विश्वेश्वरीं देवीं भुक्तिमुक्तिफलप्रदाम् एतत् सप्तशती ध्यानं सर्वसिद्धिकरं नृणां रसं रसाय संसिद्धि गुलिकाञ्जनसिद्धिदं पादुकासिद्धिदं चैव खड्गसिद्धिकरं तथा सिद्धसारस्वतं सिद्धं मन्त्रसिद्धिकरं तथा ग्रहपीडोपशमनं सर्वसङ्कटनाशनं सौन्दर्यं राजसन्मानं पुत्रपौत्राभिवर्धनं सदा सन्निहितां लक्ष्मीं योगित्वं काम्यरूपदं सदा सन्निहितां लक्ष्मीं चण्डिकां मम देवतां स्मरे नित्यं प्रयत्नेन षण्मासात् प्राप्यते उमान् महामयापहरणं शत्रुक्षयकरं तथा अचलां श्रियमाप्नोति सर्वव्याधिनाशनम् अन्ते च स्वर्गं च मोक्षं च सत्यमेव न संशयः देवी कवचम् अस्य श्री महासरस्वती रूप देवी कवच महामन्त्रस्य मार्कण्डेयो भगवान् ऋषिः अनुष्टुप् छन्दः श्री महासरस्वती देवता ऐं बीजं ह्रीं शक्तिः क्लीं कीलकं मम महासरस्वती प्रसादसिद्ध्यर्थे जपे विनियोगः ॐ ह्रां सां ॐ अंगुष्ठाभ्यां नमः ॐ ह्रीं श्रीं ॐ तर्जनीभ्यां स्वाहा ॐ ह्रूं श्रूं ॐ मध्यमाभ्यां वषट् ॐ ह्रैं श्रैं ॐ अनामिकाभ्यां ॐ ह्रौं श्रौं ॐ कनिष्ठकाभ्यां वौषट् ॐ ह्रः ॐ करतलकरपृष्ठाभ्यां फट् ॐ ह्रां ॐ हृदयाय नमः ॐ ह्रीं श्रीं ॐ शिरसे स्वाहा ॐ स्फ्रूं श्रूं ॐ शिखायै वषट् ॐ ह्रैं श्रैं ॐ कवचाय ॐ ह्रौं श्रौं ॐ नेत्रत्रयाय वौषट् ॐ ह्रः ॐ अस्त्राय फट् भूर्भुवस्वरोमिति दिग्बन्धः ॐ ह्रां ह्रीं ह्रूं श्रीं क्लीं सर्वसम्मोहिनी परमेश्वरी स्वाहा సరస్వతి మాత స్వాన్ మీద వైట్ కలర్ బట్టలు వేసుకొని ఉంటారు కదండి వీణా పుస్తకంగా అలాంటి ఒక సరస్వతి మాత ఉన్నారు అనుకొని మన ఆగ్నేయ చక్రం దగ్గర కళ్ళు మూసుకొని లేదా కళ్ళు తెరుచుకోను
ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం సర్వసమ్మోహిని పరమేశ్వరి స్వాహ. సో నేను చెప్తాను, మీరు అది ఊహించుకోండి నాతో కూడా. కళ్ళు మూసుకోండి అందరూ, సో దట్ కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుంది, కొంచెం మెడిటేషన్ చేసినట్టు కూడా ఉంటుంది. ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం సర్వసమ్మోహిని పరమేశ్వరి స్వాహ. ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం సర్వసమ్మోహిని పరమేశ్వరి స్వాహ. ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం సర్వసమ్మోహిని పరమేశ్వరి స్వాహ. ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం సర్వసమ్మోహిని పరమేశ్వరి స్వాహ. ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం సర్వసమ్మోహిని పరమేశ్వరి స్వాహ. ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం సర్వసమ్మోహిని పరమేశ్వరి స్వాహ. ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం సర్వసమ్మోహిని పరమేశ్వరి స్వాహ. నెక్స్ట్ మార్కండేయ ఉవాచ యత్ గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణాం యన్న కస్యచిదాజ్ఞాతం తన్మే బ్రూహి పితామహ. బ్రహ్మోవాచ అస్తి గుహ్యతమం విప్రః సర్వభూతోపకారకం దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్చృణుష్వ మహామునే. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి. ఇంట్లో నేను హైలైట్ చేశాను చూసారా అమ్మా, మీరు మామూలుగా బయట పుస్తకాల్లో కవచం చదివారు అంటే అందరి పేర్లు అమ్మవార్ల పేర్లు ఏంటి ఏంటి అని అర్థం కాదు, కాబట్టి నేను కొంచెం విడదీశాను, మీనింగ్ మారకుండా పొలిటికల్లీ కరెక్ట్ అయ్యేటట్టు. కానీ ఈ ఈ యొక్క కవచం అనేది చాలా వెల్ రౌండెడ్ కవచం, కొంచెం లెంతీ ఉన్నా కూడా టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద కన్సర్న్స్. అండ్ ఆల్సో అమ్మవార్లని హైలైట్ చేశాను సో దట్ మీకు రేపు మనం అర్థం చేసుకునేటప్పుడు ఈ భగవతి వచ్చి ఈ యొక్క భగవతి మేనిఫెస్టోని ఈ యొక్క పర్టికులర్ ఆర్గన్ ని కానీ పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ ద బాడీలో ఆవిడ షీఈస్ టేకింగ్ కేర్ అండ్ షీల్ ప్రొటెక్ట్ మీ అని. అందుకని అంటే కవచం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యు ఆస్క్ మీ ఏ క్వశ్చన్, నేను ఎక్కడి నుంచి ఆన్సర్ వెతుకుతున్నాను? ఇట్స్ నాట్ ఫ్రమ్ ద ఎయిర్ కదా, థిన్ ఎయిర్ కాదు కదా. నేను ఒక ఆన్సర్ చెప్తున్నాను అంటే మరి వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదండి, నాకు ఒక గురువు లేరు, సో నాకు ఏం పవర్స్ ఉన్నాయి అనేది నాకు తెలియదు. నేను పీపుల్తో మాట్లాడినప్పుడు ఇవి చేయగలుగుతుంటే ఓహో నేను చేయగలుగుతున్నానా అని అనుకుంటాను, అంతే తప్పిస్తే నాకు ఒక ఈ సిద్ధులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే అమ్మ నాకు చెప్పిస్తుంది, లేదంటే లేదు. సో దాని గురించి పెద్ద ఇంపార్టెన్స్ పెట్టను. అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగంగానే నాకు ఎందుకు ఎనర్జీ డ్రైన్ అవుతుందంటే, నేను మీ ఎనర్జీలో ఉండే ఆస్ట్రల్ ప్లేన్లో కానీ కార్మిక్ లెవెల్లో ఉండే ప్లేన్లో కానీ ఇన్ఫర్మేషన్ రీడ్ చేసి దానికి సంబంధించిన కార్మిక్ లేయర్లు అంటే క్యాజువల్ లెవెల్ లాస్ట్ లేయర్ ఆఫ్ ఆరాలో మీ యొక్క సోల్ యొక్క ఇన్ఫర్మేషన్ హైడ్ అయి ఉంటుంది. అక్కడి నుంచి రీడ్ చేసి దాని యొక్క పాస్ట్ లైఫ్కి వెళ్ళి అక్కడి నుంచి దాని స్టోరీని విజన్ లాగా తెలుసుకొని దాని నుంచి వచ్చిన ఆన్సర్ని నేను మీకు మీరు అడిగిన క్వశ్చన్లో నేను మీ అందరికీ తెలియకుండా తెర వెనుక అంటారు కదా, అలా తెర వెనుక నేను ఏం చేస్తాను అంటే I read your astral plane, then I go into your karmic plane, then I go beyond it, then I look into your how it manifests into your current life, which chakras are unblocked, which chakras are overactive, which are unbalanced, how is it affecting your life. ఇదంతా ఒక లూప్ లాగా చూసి పాస్ట్ లైఫ్ విజన్ వస్తుంది, దాన్ని చూసి దెన్ ఐ విల్ టెల్ అన్ ఆన్సర్ టు యూ. ఊరికే మీరు అడిగారు కదా అని నేను టక్కని చెప్పను, ఏదో నాకు నోటుకొచ్చిన చెత్తంతా. I take it, even though it is like a minute which I take an answer, I do all of this and if I do it with lot of sincerity. దానికని ఒక 10 మంది క్వశ్చన్ అడిగితే నేను అలసిపోయానమ్మా అని ఎందుకు చెప్తాను అంటే బికాస్ ఆఫ్ దట్ సమ్ టైమ్స్ ఇన్ ద ఆల్రెడీ క్లాస్ ఎంత నడిచినప్పుడు. హీలింగ్ క్లాస్లో ఏమవుతుందంటే నేను ఏం మాట్లాడను ఇవేమి చేయను, కాబట్టి ఆ రోజు క్లాస్ కావాలి అంటే నేను కొంచెం తిని ఎనర్జీ బిల్డ్ చేసుకొని కార్బోహైడ్రేట్స్ లాగా అప్పుడు నేను మీకు హీలింగ్ చేస్తాను, కాబట్టి దట్ టైమ్ ఐ డోంట్ గెట్ టైర్డ్. సో ఇలా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు కవచం చదువుకుంటే ఏమవుతుందంటే నేను కూడా మిమ్మల్ని రీడ్ చేయలేదు అంటే, నేను కూడా ఎందుకు అంటున్నాను అంటే ఒక లెవెల్లో మీరు నన్ను ట్రస్ట్ చేస్తారు. మీరు నన్ను ట్రస్ట్ చేస్తే నేను పర్మిషన్ అడిగితే తప్పిస్తే
మీరు నాకు పర్మిషన్ లేదు అంటే నేను మీ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయలేను. అది కవచం యొక్క పవర్. ఇప్పుడు నేనంటే నన్ను ట్రస్ట్ చేస్తున్నారు మీరు. నన్నే నేను మీ ఎనర్జీ లెవెల్స్‌ని నేను రీడ్ చేయలేను అనంటే, ఎవరైనా బయట వాళ్ళు అంటే సమ్ రోడ్ మీద పోయే వాళ్ళ నుంచి, మాంత్రికుల నుంచి, తాంత్రికుల నుంచి, బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళ నుంచి, ఇట్లు చేసే వాళ్ళ నుంచి, ఇంకోటి. మీ యొక్క సైకిక్ ప్రొటెక్షన్ నుంచి లోపలికి పోయే శక్తి వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క అంగంలో మీరు చదువుకుంటారు, మీకు తెలియకుండా డివైన్ మదర్ విల్ స్టే ఇన్ దట్ ఏరియా అండ్ షీ ప్రొటెక్ట్స్ యూ వితౌట్ యువర్ నాలెడ్జ్. మీరు ఊరికే చదివేస్తారు లట. కానీ ఎవరెవరు కూడా తెలియదు. ఎందుకంటే మనం బుక్ లో మీరు ఎప్పుడైనా శ్రీరామ బుక్ పబ్లికేషన్ అని ఇంకో బుక్ ఏదైనా ఒక బుక్ చదివి అప్సెట్ చదివారు అంటే ఇట్ ఈస్ సో ఇంటర్వ్యూన్డ్ తెలుగు దట్ అందరూ తెలుగు వచ్చిన వాళ్ళకి అయితే ఓకే, బాగా తెలుగు వచ్చు మాకు అనుకునే వాళ్ళకి ఫైన్. కానీ 90% అట్లా లేవు కదా, కొంచెం నాలాంటి వాళ్ళే ఉంటారు కాబట్టి కష్టమవుతుంది అర్థం చేసుకోవడం. అలాంటి వాళ్ళకి ఈ ఈ ఈ యొక్క ఈ యొక్క ఫార్మ్ ఆఫ్ recitation will give you clarity on which are the gods that are protecting you. Secondly, it will give you a confidence that I am safe. నేను రోజు ఇది చదివితే చాలు, నాకు ఇంకా బ్లాక్ మ్యాజిక్ బాధలు ఉండవు, ఇంకోటి సైకిక్ ప్రొటెక్షన్ బాధలు ఉండవు, ఐఎమ్ ప్రొటెక్టెడ్ అనే వస్తుంది. కాబట్టి ఇది రోజు చదువుకోవాలన్నమాట. మనం సాధకులు అనేవాళ్ళు కవచం అనేది 100% చదవాలి. అది మీరు లలిత సాధన చేస్తున్నా, గణపతి సాధన చేస్తున్నా, ఈశ్వర సాధన చేస్తున్నా, ఏ సాధన చేస్తుంటే ఆ సాధన యొక్క ఒక కవచం ఉంటుందన్నమాట. దీన్ని పంచయాతనం అనేది అంటారనమాట. దీని యొక్క ఈ మెథడ్ ని ఏంటి అంటే కవచము, హృదయము, స్తవము, సహస్రనామము, గీతం. ఇది ఆర్డర్ అన్నమాట. అంటే దైవ సిద్ధికి మార్గాలలో ఒకటి మంత్ర జపం అయితే, ఇంకోటి హోమం అయితే, ఇంకోటి ఈ యొక్క పంచాంగ శ్రవణం అంటారనమాట. దీన్ని పంచాంగ శ్రవణం అంటే మన పంచాంగాలు శ్రవణించడం కాదు, పంచాంగ సేవనం అంటారు. పంచాంగ సేవనం ఏంటి అంటే 5 అంగాలు. ఏమేమి అంగాలు అవి అంటే గీతం, సహస్రం, స్తవం, హృదయం, కవచం. ఇది 5 అన్నమాట. మీరు ఎప్పుడైనా ఏ గాడ్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ సాధన చేస్తున్నారు అనుకోండి, అప్పుడు 5 చదవాలి. ఒక్క సహస్రనామం చదువుతాను అంటే అది సిద్ధించదు మంత్రం, 5 చదవాలి. సో నరసింహస్వామిని చేస్తాను అంటే మళ్ళీ 5 చదవాలి. నాగేంద్రునికి చేస్తాను అంటే మళ్ళీ 5 చదవాలి. అలా ఈ 5 అండ్ నాకు చెప్పించింది అయితే అమ్మ, ఈ మధ్యలో ఇంటర్ప్రిటేషన్స్ చేస్తారు చూసారా, వాళ్ళది కాకుండా ఏ కాశ్యప కాశ్యప ముని రాశారు. నాకు స్పెసిఫిక్ గా ఇది శాస్త్రం అండి. దీంట్లో మీకు అక్కడ మీరు ఏ గాడ్ ని మీరు ఒకటి గీతం. ఓకే, గీతం అంటే ఏంటి అంటే వీ హ్యావ్ 12 గీతాస్. భగవద్గీత ఈజ్ వన్ ఆఫ్ ద గీత. లక్ష్మీ గీత ఉంది, శివ గీత ఉంది, అలా గణపతి గీత ఉంది. సో ప్రైమరీ 12 గాడ్స్ యొక్క గీత ఉంది. గీత అనేది ఎప్పుడు తత్వం చెప్పిస్తుంది. భగవద్గీత టాక్స్ అబౌట్ తత్వ. సో ఆ తత్వాన్ని అర్థం చేసుకోవట్లేదు మనం. సాంస్క్రిట్ లో ఉన్నాయి బోల్డ్ బుక్స్, కానీ తెలుగులో ఇంకా ట్రాన్స్లేట్ కాలేదు అనుకుంటా కొన్ని. సో అమ్మ పర్మిషన్ ఇస్తే చేద్దాం ఎప్పుడైనా. బట్ పాయింట్ ఏంటంటే గీతం చదవాలి. గీతం అంటే మన వాళ్ళు ఏమనుకున్నారు అంటే గీతాలు అనుకొని పాటలు పాడుకుంటున్నారు అనమాట. పాటలు అనేది ఎప్పుడు స్తోత్రాలు, గీతాలు, గేయాలన్నమాట. అవి అంటే ఇట్ టాక్స్ అబౌట్ మేనరిజమ్స్ ఆఫ్ లక్ష్మీ మా కానీ, అంటే ఆవిడ గొప్పతనాన్ని ప్రేస్ చేస్తుంటాయి ఇవి. కానీ అక్కడ మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటి అంటే గీతం అంటే అవి పాటలు కావు, అవి ఏంటంటే తత్వం అన్నమాట. అంటే శివగీత, లక్ష్మీ గీత, భగవద్గీత, ఇలాంటి గీతలు అనమాట. చండీ గీత ఉంటే అది అలా అనమాట. ఒకవేళ సప్తసతి కాకుండా మనం వేరే ఇంకటి ఏదైనా చూడాలి అంటే ఆ గీతలు.
అది ఫస్ట్. తర్వాత సహస్రనామం 1000 నేమ్స్. 1000 నేమ్స్ ఎప్పుడైనా ఏముంటాయి అంటే యూ హ్యావ్ డివైన్ మదర్స్ వర్చ్యూస్, క్వాలిటీస్, ఆవిడ రకరకాల మేనిఫెస్టేషన్స్, ఆవిడ ఎలా దుష్ట శిక్షణ చేశారు, శిక్ష రక్షణ చేశారు అనే ఉంటాయి సహస్రనామం మీనింగ్స్ అన్ని, ఆవిడ డ్యువాలిటీస్, ఇవి మనకి సహస్రంలో దొరుకుతాయి. సో గీతంలో తత్వం తెలుస్తుంది ఎలా ఆవిడ దగ్గరికి పోవచ్చు అని. సహస్రంలో ఆవిడ క్వాలిటీస్, ఆవిడ యొక్క అభయాలు అన్ని తెలుస్తాయి, ఆవిడ క్వాలిటీస్. తర్వాత హృదయం, ఆవిడ ఎక్కడెక్కడ స్థిర నివాసం అయి ఉంటారు, ఎక్కడెక్కడ స్వామి అమ్మ ఎక్కడెక్కడ స్థిర నివాసం అయి ఉంటారు, ఏ రూపాల్లో ఉంటారు, ఎలా ఉంటారు అని చెప్పేది హృదయం. స్తవం అనేది ఆవిడ ప్రేస్, యాక్చువల్లీ స్తోత్రాలు గీతాలు స్తవానికి సంబంధించినవి. తర్వాత కవచం, కవచం అంటే మన సైకిక్ ప్రొటెక్షన్ కవచం. సో ఇవన్నీ చేయాలి అంటే ఇది చేయాలన్నమాట. లేదంటే పునశ్చరణ. పునశ్చరణ అంటే ఏంటి? పునశ్చరణలో మనము ఒక నిర్దిష్ట సంఖ్యలో, నిర్దిష్ట రోజుల్లో, నిర్దిష్టమైన టైంలో ఒక లక్ష్యాన్ని ఏంటంటే మంత్రసిద్ధికి ఒక్కొక్క నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లో మనము ఆ కౌంట్ ఫినిష్ చేశాక తర్వాత అభిషేకం, తర్పణం, 10వ వంతుల హోమం, ఫస్ట్ మంత్రం చేసి హోమం, హోమంలో సత్యం తర్పణం అనుకుంటే అభిషేకానికి ఇంకో 10% బ్రాహ్మణ భోజనం, ఇలా 5 రకాలు. సో ఇలా ఒక్కొక్క మెథడ్స్ ఉన్నాయండి, బోల్డ్ మెథడ్స్ ఉన్నాయి మంత్రసిద్ధికి. దాంట్లో కానీ ఇక్కడ మనం గీతం అనేసరికి తత్వం చదవట్లేదు అనమాట. అంత మంత్రాలు చదివేసుకుంటున్నాం, గీతాలు చదువుకుంటున్నాం, స్తోత్రాలు చదువుకుంటున్నాం, పాటలు పాడుకుంటున్నాం, మిగతా అన్ని ఉన్నాయి. అవన్నీ మంత్రం యొక్క పవర్ పెంచుతుంది, మీ నాలుక బాగా సాఫ్ అయ్యి మంత్రాలు చదువుతారు, అదంతా ఓకే. తత్వం మిస్ అయిపోయింది కాబట్టి బాధపడుతున్నాం. అది అందుకని కొంచెం ఇవన్నీ వీటి మీద మనకి పురాణాలన్నీ ఇన్ఫర్మేషన్, వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, కానీ చెప్పాల్సిన మరి అది ఏంటో అర్థం కావట్లేదు, ఎక్కడ ఇన్ఫర్మేషన్ లాస్ అయింది అని. నేను కూడా తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను, ఏంటి ఇదంతా లేదని. మరి బహుశా మీ అందరికి తెలిసి ఉంటుందేమో, నాకు తెలియదు. నాకు మాత్రం అది ఇంతా ఇది ఈ వరల్డ్ ఇంత ఉందా అనిపించింది నాకైతే. ఎనీవేస్, సో ఇక్కడ బోల్డ్ చేసింది అమ్మవారి పేర్లండి. సో మార్కండేయ ఉవాచ యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణాం యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ. బ్రహ్మోవాచ అస్తి గుహ్యతమం విప్రః సర్వభూతోపకారకం దేవ్యాస్తు కవచం పుణ్యం త్రచున్నుష్వ మహామునే. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రి ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత. ఉక్తాన్నితాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యగతోరణే విషమే దుర్గమే చైవ భయార్తాః శరణం గతాః న తేషాం జాయతే కించిత్ అశుభం రణసంకటే నాపదం తస్య పశ్యామి శోక దుఃఖ భయం నహి యేస్తు భక్త్యా స్మృతా నూనం తేషాం సిద్ధిః ప్రజాయతే. ప్రేత సంస్థాస్తు చాముండా వారాహి మహిషాసనా ఐంద్రీ గజ సమారూఢా వైష్ణవీ గరుడాసనా మాహేశ్వరీ వృషారూఢా కౌమారీ సికివాహనా బ్రాహ్మీ హంస సమారూఢా సర్వాభరణ భూషితా లక్ష్మీ పద్మాసనా దేవి పద్మహస్తా హరిప్రియా శ్వేతరూపధరా దేవి ఈశ్వరీ వృషవాహనా ఇత్యేతా మాతరః సర్వా సర్వయోగ సమన్వితాః నానాభరణ సౌభాగ్యా నానారత్నోపశోభితాః శ్రేష్టైః చ మౌక్తికైః సర్వైః దివ్యహారా ప్రలంభిభిः ఇంద్రనీలైః మహానీలైః పద్మరాగైః సుశోభనైః దృశ్యంతే రథమారూఢా దేవ్యః క్రోధాః సమాకులాః శంఖం చక్రం గదాం శక్తిం హలం చ ముసలాయుధం కేటకం తోమరం చేవ పరుసం పాసమేవ చ కుంతాయుధం త్రిశూలం చ సారంగాయుధమనుత్తమం
చర్మఖడ్గం త్రిశూలం చ కీటకం ముద్గరం తథా దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ ధారయంత్యాయుధానిత్తం దేవానాం చ హితాయ వై నమస్తేస్తు మహారౌద్రే మహాఘోరపరాక్రమే మహాబలే మహోత్సాహే మహాభయ వినాశిని త్రాహి మాం దేవి దుఃప్రేక్షే శత్రూణాం భయవర్ధిని ప్రాచ్యాం రక్షతు మామైంద్రి ఆగ్నేయామగ్నిదేవత దక్షిణస్యాం తు వారాహి నైరుత్యాం ఖడ్గధారిణి యతీచ్యాం వారుణి రక్షేత్ వాయవ్యాం మృగవాహిని ఉదీచ్యాం పౌతు కౌబేరి ఈశాన్యాం శూలధారిణి ఊర్ధ్వం బ్రహ్మాణి మే రక్షేత్ అధస్థాద్వైష్ణవీ తదా ఏవం దశ దిశో రక్షే చాముండా శవవాహనా జయా మే చాగతః పాతు విజయా పాతు పృష్ఠతః అజితా వామపార్శ్వే తు దక్షిణే చ అపరాజితా శిఖాముద్యోతనీ రక్షేత్ ఉమామూర్ధిని వ్యవస్థితా మాతృకా చాలలాటం మే భ్రువోర్మధ్యం యశస్విని త్రినేత్రా నేత్రయుః పాతు యమఘంటా చ నాసికే శంఖిని చక్షుషోర్मध्ये స్తోతయోర్ద్వారవాసిని కపౌళౌ కాళికా రక్షేత్ కర్ణమూలే తు శాంకరీ నాసికాయాం సుగంధా చ ఉత్తరోష్టే చ చర్చికా అధరే చామృతకళా జిహ్వాయాం చ సరస్వతి దంతాన్ రక్షతు కౌమారి కంఠమధ్యే తు చండికా ఖాటికాం చిత్రఘంటా చ మహామాయా చ తాలుకే కామాక్షి కుబుకం రక్షేత్ వాచం మే సర్వమంగళా గ్రీవాయాం భద్రకాళీ చ పృష్ఠవంశే ధనుర్ధరీ నీలగ్రీవావతి కంఠే నళికాం నలకూబరీ ఖడ్గధారిణ్యుభౌ స్కంధౌ బాహూ మే వజ్రధారిణి హస్తయో దండిని రక్షేత్ అంబికా చ ఆంగుళీశ్చథా నఖాన్ శూలేశ్వరీ రక్షేత్ కుక్షో రక్షేత్ నళేశ్వరీ స్తనౌ రక్షేన్ మహాదేవి మనః శోక వినాశిని హృదయం దళితా రక్షేత్ ఉదరం శూలధారిణి నాభిం మే కామిని రక్షేత్ గుహ్యం గుహ్యేశ్వరీ మమ జగనం జయశీలా మే నితంబం విద్రుమప్రభా కటీం రక్షేత్ భగవతి జానుని వింధ్యవాసిని భూతనాథా తథా మేఘ్రం ఊరు మే మేఘవాహనా జంగే మహాబలా రక్షేత్ ధానుమత్యే వినాయక గుల్ఫయోః నారసింహీ చ పాదపృష్ఠే అమితౌజసీ పాదాంగుళీ శ్రీధరీ చ పాదౌ పాతాళవాసిని कराळ्यपादनखान् रोमाणि उपकूर्ध्वकेशिनी रोमकूपांश्च कौबेरी त्वचं वागीश्वरी तथा रक्तं मज्जावसं मांसानि अस्ति मेधांसि पार्वती अन्त्राणि कालरात्रिश्च पित्तं च मुकुटेश्वरी पद्मावती पद्मकोशे कफे चूडामणिस्तथा ज्वालामुखी नखा ज्वालाम् अभेद्या सर्वसन्धिषु शुक्लां ममाव्यात् ब्रह्माणि छायां चक्रेश्वरी तदा अहङ्कारां मनोबुद्धिं रक्ष मे धर्मचारिणी प्राणापानौ तथा व्यानम् उदानं च समानकम् वज्रहस्ता सदा रक्षेत् प्राणान् कल्याण शोभना रसं रूपं च गन्धं च सप्तं स्पर्शं च योगिनी सत्त्वं रजस्तमश्चैव रक्षेन्नारायणी सदा आयुर्मे रक्ष वाराही धर्मं रक्षतु वैष्णवी पित्तं रक्षतु चेन्द्राणि बलं बलमती तदा यशः कीर्तिं च लक्ष्मीं च सदा रक्षन्तु मातरः गोत्रं रक्षेन्मम इन्द्राणि चण्डिकाव्यात् पशून् मम पुत्रान् पौत्रान् महालक्ष्मीः भर्तुभार्यां रक्षतु भैरवी మీరు అమ్మాయి అయితే భర్తృ రక్షతు భైరవి అని పాడుకోండి. మీరు అబ్బాయి అయితే భార్యాం రక్షతు భైరవి అని పాడుకోండి. మీరు ఇంకా అన్మ్యారీడ్ అయితే ఫ్యూచర్ వైఫ్ అనుకోండి. మీరు ఇంకా అన్మ్యారీడ్ గర్ల్ అయితే ఫ్యూచర్ హస్బెండ్. ధనం ధనేశ్వరి రక్షేన్ మార్గాం రక్షేన్ క్షేమకరీ రాజద్వారే తథా లక్ష్మీ సంగ్రామే జయవర్ధిని
రక్షాహీనం తు యత్స్థానం వర్జితం కవచేన తు తత్సర్వం రక్ష మే దేవి జయంతి పాపనాశిని రక్ష మే సర్వగాత్రాణి దుర్గే దుర్గార్తిహారిణి ఇదం రహస్యం విపర్షే భక్త్యా తవ మయాదితం సర్వరక్షాకరం పుణ్యం కవచం సర్వదా జపేత్ పదమేకం న గచ్చేత్ యదిచ్చేత్ శుభాత్మనః కవచేన నిత్యం యత్ర యత్ర విగచ్చతి తత్ర తత్రార్ధలాభశ్చ విజయః సర్వకాలికः యం యం చింతయతే కామం తం తం ఆప్నోతి యత్నతః పరమైశ్వర్యమతులం లభతే భూతలే పుమాన్ నిర్భయः జాయతే మత్యః సంగ్రామేషు పరాజితः त्रैलोक्ये तु भवेत् पूज्यः कवचेन वृतः पुमान् इदं तु देव्याः कवचं देवानामपि दुर्लभम् यः पठेत् प्रातरुत्थाय त्रिसन्ध्यं श्रद्धयान्वितः दैवी कला भवेत् तस्य त्रैलोक्येषु पराजिता जीवेत् वर्षशतं विद्वान् अपमृत्युविवर्जितः नश्यन्तु व्याधयः सस्य लुता विस्फोटकादयः स्थावरं जङ्गमं प्रापि कृत्रिमं चापि यद्विषम् अपिचाराणि सर्वाणि मन्त्रयन्त्राणि भूतले भूचरः केचरः चैव जलजः च उपदेशिकः सहजः कुशलीलामः साकिनी डाकिनी तदा अन्तरिक्षाचरः घोरः डाकिन्यः च महाबलाः ग्रहभूतपिशाचाः च यक्षगन्धर्वराक्षसः ब्रह्मराक्षसबेताళः कुष्माण्डः भैरवादयः नश्यन्ति दर्शनातस्ये कवचे हृदि संस्थिते मानोनतिर्भवेत्याज्ञं तेजो वृद्धिः करं परम् यशसा वर्धते सहपि भूतले कीर्तिमण्डितः तस्मात् जप्यं सदा भक्तैः कवचं कामदं मुने जपेत् सप्तशतीं चण्डीं रक्षां कृत्वा तु पूर्वतः निर्विघ्नेन भवेत् सिद्धिः चण्डी जपसमुद्भवा यावत् कूर्मोदरां दत्ते सशैलवनकाननं तावत्तिष्ठति मेदिन्यां सन्तति पुत्रपौत्रिकी ब्रह्मणा निर्विदं यः तु कवचं जपतत्तत्परः त्रिसन्ध्यं कीर्तयेत् भक्त्या समाप्नोति परं गतिं देहान्ते परं स्थानं यत्सुरैरपि दुर्लभं प्राप्नोति पुरुषः नित्यं महामाया प्रसादतः तस्मात् जपेत् सदा भक्त्या कवचं कामदं मुने नित्यं यः स्मरते तस्य रोगनश्यन्ति दूरतः ఓకేనమ్మా ఓకే సప్తసతి మాలా మంత్రన్యాసం ఎందుకనంటే మీకు ఏం చెప్పానండి ఒక ఫార్మాట్ మన పురాణాల్లో ఏదైనా ఒక క్లాసిక్ మంత్రాన్ని చూసారంటే దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఒక వినియోగ స్టేట్మెంట్ ఉంటుంది ఎందుకు వినియోగిస్తారు అని చెప్పేసి చేసుకోవచ్చు బాబు రోజు కవచం అనేది మస్ట్ అండి ఇర్రెస్పెక్టివ్ అంటే మరి మీరు క్లాస్ లో కూర్చోబెట్టారు అంటే చదవాలనే కదా బాబు సో చూడండి 1 hour చేయడానికి ఏమన్నా మీకు వీలైతుందేమో అని కానీ మీ పిల్లలు ఉంటారు మీ వైఫ్ ఉంటుంది ఆవిడ వేరే ఎటువంటి రోల్లో ఉన్నా కూడా ఇఫ్ షీ లిసన్స్ టు దిస్ ఆర్ ఇఫ్ షీ రిసైట్స్ దిస్ ఇట్ విల్ డూ ఎ లాట్ గుడ్ అమ్మా ఇక్కడ కొన్ని వర్డ్స్ చేంజ్ అయి ఉన్నాయి ప్లీజ్ డోంట్ థింక్ అవి స్పెల్లింగ్ మిస్టేక్స్ కాదు ఇంటెన్షనల్ గా మార్పించిన వర్డ్స్ 1858 వర్షన్ ఆఫ్ సప్తశతిలో అది కుశలి లామా కాకుండా కుశలి అంటే కుశలి ఎవరు అంటే విజ్డమ్ పీపుల్ సో అక్కడ మనకి మామూలుగా మీరు కవచం చదివారు అంటే అక్కడ మనకి వేరే వర్డ్ ఉంటుంది అనమాట ఎక్కడ నేను చెప్తున్నాను అంటే ఇక్కడ సహజ కుశలి లామా అని ఉంది కదా ఇక్కడ ఇంకోటి ఏదో ఉంటుంది సహజ కులజామాల అని ఉంటుంది సో కులజ అంటే ఎవరు అంటే కులానికి సంబంధించిన వారు మాల అంటే మన గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నట్టు ఓకే
మన నుంచి వచ్చిన వాళ్ళు అన్నట్టుగా. సో ఇక్కడ ఏంటి మేకింగ్ మోర్ సెన్స్ అంటే ఈ ఈ అన్ని వర్డ్స్ ఉన్నాయి. సహజ అంటే ఏంటి అంటే మనం పుట్టిన వాళ్ళము, సహజంగా పుట్టి అట్లా అంతా. సో పైనొచ్చేసి కృత్రిమంగా పుట్టిన వాళ్ళు, కృత్రిమ రూపాలు వాళ్ళ నుంచి కూడా ప్రొటెక్షన్ అని చెప్పి పైనొచ్చేసింది. అటువంటి స్థావరం జంగమం చాపి కృత్రిమం చాపి అడ్మిషన్. సో కృత్రిమంగా వచ్చిన అందరూ కూడా రెస్పాండ్ చేసేస్తారు. సో టెస్ట్ కవరేజ్. కానీ అన్నిట్లోకి ఏది కవర్ కాలేదు అంటే ఈ గురువులు సో కాల్డ్ లర్న్డ్ పీపుల్ వాళ్ళకి గర్వంతోనూ లేకుంటే మాకే అంతా వచ్చు, వీళ్ళేంటి మనకన్నా పెద్ద స్థాయికి వెళ్తున్నారు అనే ఒక గర్వంతో గాని, లేదు అంటే ఈ శిష్యులు వాళ్ళ ముందు గర్వం చూపిస్తే ఆ గర్వానికి కొంచెం తగ్గాలి అన్నట్టు వీళ్ళు శాపాలు ఇలాంటివి చాలా జరిగాయండి పాస్ట్ లో. మీరు కావాలంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడండి తెలుగులో, చాలా విషయాలు మీకు ప్రూవ్ అవుతుంది. అంటే దాని నుంచి నేను చెప్పట్లేదు, నేను హీలింగ్ చేసేటప్పుడు చూశాను కాబట్టి రిషి శాపం ఉందయ్యా నీకు అంటే నేను అప్పుడు అనుకున్నా బాబోయ్ రిషి శాపం ఉండడం ఏంటి అని. సో మళ్ళా చూస్తే తెలిసింది ఓ ఋషులు కూడా శాపం పెడతారనమాట, ఆహా ఓహో అని చెప్పేసి. కాబట్టి మనం గురువు శాపాలు పడి కూడా ఉండుంటామండి. లేదు ఒక వైస్ పీపుల్ అన్నమాట, కుశలి లామాస్ అంటే వైస్ పీపుల్. సో వైస్ లర్న్డ్ పీపుల్స్, గురువుస్, ఇలాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఈ యక్షిని ఇలా ఇలా సాకిని డాకిని అనే వాళ్ళు పిశాచ గ్రూప్స్. అంటే లర్న్ కాంటినం చూడండి, ఫ్రమ్ ద కాంటినం అంటే ఒక లైన్ అన్నమాట, వీక్ టు స్ట్రాంగ్. సో స్ట్రాంగ్ ఎవరు? లర్న్డ్, లర్న్డ్ గురువుస్, వైసర్ పీపుల్, సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్, డివైన్ గ్రేస్ తో పుట్టిన వాళ్ళు, వీళ్ళంతా ఇట్ సైడ్ ఉంటారు, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ లో ఎవరు ఉంటారు? ఈ రాక్షస గణాల్లో ఉండేవాళ్ళు, సాకిని డాకిని గణాలు. వీళ్ళ నుంచి వీళ్ళ వరకు పైన అంతరిక్షంలో తిరిగే వాళ్ళు వీళ్ళందరూ ఈ ఈ యొక్క ఎవరెవరు చిన్న సైజ్ ఆఫ్ బలం నుంచి అతి క్రూరంగా పీడించుకునే అంత శక్తిగా ఉండే వాళ్ళు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరి నుంచి కూడా ప్రొటెక్షన్ వస్తుంది. సో మనం ఈ యొక్క సప్తసతి పారాయణం చేస్తున్నప్పుడు వీళ్ళందరి నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ దొరుకుతుంది. సో నేను నాట్ టు వేస్ట్ యువర్ టైం, బట్ ఐ కమ్ అక్రాస్ అంటే నా జర్నీ యాజ్ ఎ గురు ఇస్ అ వెరీ షార్ట్ అండి. నేనేం పెద్ద ఎక్కువ మందికి నేను ఇది చేయలేదు. జస్ట్ ఒక 300-400 పీపుల్కి ఇప్పటి వరకు సప్తసతి నేర్పించాను అంతే, అంతకన్నా నేనేం ఎక్కువ చేయలేదు. కానీ ఈ పాత్రలో ఉన్నప్పుడు నాకు కొంతమంది గురువుల దగ్గర నుంచి బాధలు పడుతున్న కొంతమందిని అమ్మ ఇంట్రడ్యూస్ చేయించారు. అది వాళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ లోను, అంటే గురువు అనే ఒక దాని మీద వాళ్ళు ఒక 70-80 lakhs దాకా పోగొట్టుకొని వాళ్ళకి ఏదో ప్రొవైడ్ చేయాలని వీళ్ళ కోసం షూరిటీలు హామీలు ఇచ్చేసి అప్పుల పాలైపోయి, సెక్షువల్ ఫేవర్స్ తీసుకుంటున్నారని అప్పుల పాలైపోయి, నువ్వు సెక్షువల్లీ లొంగకపోతే నీ పిల్లోని ఫెయిల్ చేసేస్తా, లేదంటే ఇంకోటి అన్నట్టు, నువ్వు ఇలా ఉంటే నేను నీకేదో చేస్తా అని చెప్పి నగ్నంగా కూర్చోబెట్టి అమ్మాయిని ఏదో చేయడం. సో ఇలా రకరకాల, అంటే ఆడవాళ్ళని, లేదు నువ్వు ఇది కానీ నా మాట లేదు అంటే నీకు నేను ఇది చేస్తాను అని అలా. మరి ఇవన్నీ ఇంకొక ఆయన అయితే ఆగ్నేయచక్ర అప్పుడప్పుడు మనకి కొంచెం వైబ్రేట్ అవుతుంటే తలనొప్పి వస్తుంది. సో అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి అంటే ఎనర్జీని డిస్పోజ్ చేసుకోండి అమ్మా. ప్లాంట్స్ కి, ట్రీస్ మీద, బార్క్ మీద మీ చేతులు పెట్టండి, ఎనర్జీ డిస్పోజ్ అవుతుంది. లేదు అంటే మంజు చైతన్యమ్మ చెప్పినట్టు భస్రిక అని ఉంటుంది కదా అని చెప్పి అలా బ్రీతింగ్ చేసేసి టీత్ నుంచి అని అట్లా ఒక సౌండ్ తో గాలిని బ్రీత్ అవుట్ చేయండి ఒక 5 times, సో దట్ ఎక్సెస్ ఎనర్జీ గోస్ అవే. లేదు అంటే గ్రౌండ్ మీద నడచండి ఒట్టి పాదాలతో. ఇలాంటివి యాక్షన్స్ చేస్తే మనకు ఉండే ఎక్సెస్ ఎనర్జీని కాస్త డ్రైన్ అయిపోతుంది. అది చెప్పకుండా తను ఆగ్నేయ చక్రాన్ని క్లోజ్ చేసేసాడు. చేసేసేసరికి ఆమె
నాకు ఇన్నాళ్ళు తలనొప్పి ఉంది. సో ఇప్పుడు స్వామి నా చేయి తల పట్టుకోగానే తలనొప్పి తగ్గేసింది అని అమ్మ ఫాలోవర్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఆవిడని చాలా చాలా రకాలుగా ఆయన యూజ్ చేసుకోవడం మొదలెట్టేశాడు. ఇక్కడ అక్కడ అని. అసలు ఈ అమ్మని హస్బెండ్ని వదిలిపెట్టేసి నా సేవే చెయ్యి, అమెరికాలో నేను ఒక ఆశ్రమం కట్టాలి, దానికి అంతా పోయి నువ్వు పని చేయి, కలెక్షన్ చేయి, అది చేయొచ్చు. సో అలా చాలా మంది నాకు ఇంట్రడ్యూస్ అయ్యారు. మరి వీళ్ళలో నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియదండి చెప్పడానికి కూడా. కానీ బాధితులు, ఎందుకంటే నాకు ఆ ఇన్ఫర్మేషన్ అనవసరం, నేను ఎవరిని జడ్జ్ చేయడానికి లేను కదా, వాళ్ళ పాత వాళ్ళది. నాకు వీళ్ళ నుంచి విడిపించండి అన్నట్టు. సో నా చేతనైనంతా నేను చేశాను. నాకు అమ్మ ఏం చేపించిందో అది ఇది అని. ఒక గురువు అయితే ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడంటే, అప్పుడు నేను హీల్ చేసేటప్పుడు పెండులం వాడతానండి. ఆమెకి నేను తొలగిస్తున్నాను అని తెలిసి ఎనర్జెటికల్లీ వచ్చి నా చెయ్యి అంతా ఇప్పుడు ఇట్లా మార్క్స్ కనబడుతున్నాయేమో మీకు తెలియదండి, బొక్కలైపోయింది అనమాట. ఇక్కడంతా స్కిన్ ఆ పెండులంది పాయింటెడ్ ఉంటుంది కదా, అది ఇట్లా గుచ్చుకునేది. గుచ్చి 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 మొత్తం హ్యాండ్ అంతా పెండులం ఇరిగిపోవడం, కట్ అయిపోవడం, ఎగిరి పడడం, ఒక నల్లని మసుగులాగా వచ్చేసి నాకు ఇంక భయం వేసి టెంపుల్ రూమ్ లో దగ్గర కూర్చున్నా. అమ్మ నాకు భయం వేస్తుంది చేసే పనులు హరకతాలు, మీరు చూడు అని చెప్పి ఇంక అక్కడికి వచ్చి అమ్మ దాంతో కొంచెం తీశాను. ఆ లోపలే ఆవిడకి 10 సార్లు ఫోన్ చేశాడంట ఆయన. డివైన్ టైమింగ్ చూడండి, ఆయనకి ఈ టైంలో హీల్ చేస్తాను నేను ఎలా తెలుసు. సో తెలుస్తాయి. తెలిసినప్పుడు ఆయన దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం నాకేమో ఇక్కడ నల్లటి పొరలాగా మబ్బులాగా వచ్చి ఒక లిటరల్లీ ఇలా నల్లటి మబ్బులాగా అనమాట వచ్చి, నాకేమో ఇక్కడ పెండులము ఇరక్కొట్టేయడము, గుచ్చేసుకొని రక్తం చేతి నిండా బొక్కలు పడిపోయినాయి. చేతికి ఇట్లా 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 రివర్స్ వస్తుంది పెండులం, ఇట్లా కథ తిరుగుతుంది. సో ఇలా బొక్కలు వచ్చి చెయ్యంతా ఉచ్చుకునేసేది ఇట్లా, అలా జరిగాయండి. సో అప్పుడు నేను అనుకున్నా, అమ్మో ఇలా ఉన్నారా అని. అప్పుడు నాకు ఈ వర్డ్ ఎందుకు ఇచ్చింది అమ్మ, ఎందుకు ఆ బుక్ చూపించి, ఏమంటే నేను సప్సతి తిరగరా ఇచ్చింది అంటే ఏదో కొత్తగా గాల్లోంచి నుంచి నేనేం మొత్తం A to Z రాయలేదండి. డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ బుక్స్ లో ఒక క్రమం చెప్పించారు. ఈ క్రమంలో ఇవన్నీ ఇప్పుడు మీరు కానీ మామూలుగా వేరియస్ బుక్స్ లో చదివారు అంటే చదవడం కష్టంగా ఉంటుంది, కానీ ఇప్పుడు నేను ఇచ్చిన పుస్తకంలో మీకు చాలా ఈజీగా చదివేస్తారు. అలా ఇలాంటి ఎడిషన్స్ చేసాం. కొన్ని వర్షన్స్ లో అసలు ఏవీ లేవు, షార్ట్ కట్ అని ఉండాల్సిన పాయింట్స్ అంతా కట్ చేసేసారు. సో అవన్నిటిని తిరిగా మళ్ళీ ఎలా ఉందో అలానే ఇస్తున్నాను అనమాట మీకు. అది నేను చేసిన వర్క్. ఈ డివిజన్ ఆఫ్ వర్డ్స్, వీటిని ఎక్కడ వదలాలి, ఎక్కడ పట్టాలి, అలా రాసినప్పుడు సేమ్ అదే మంత్ర పవర్ తో ఇది కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా, ఈ పాయింట్స్ అండి నేను చేసింది. సో ఇప్పుడు ఇది చదివారంటే మీరు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇదే మళ్ళీ మీరు పోయి ఏదైనా బుక్ లో కొంచెం తెలుగు తక్కువ తెలిసిన వాళ్ళు కానీ చదివితే కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు చదవడం, కానీ నేను ఇచ్చిన కాపీలో చదివారంటే చాలా ఈజీగా చదివేస్తారు అనమాట. అందుకని ఈ కుశలి లామా అనేది అక్కడ ఇంపార్టెంట్ అన్నమాట పాయింట్. వేరే అక్కడ కులజ మాల కన్నా కుశలి లామా అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. ఈ కాలంలో నా మాట వినకపోతే నేను అహంకారానికి ఏదైనా చేస్తాను. ఒకప్పుడు క్షమలో ఉండేవాళ్ళే మా గురువులు, మరి ఇలా ఉన్నారు కదా మన వాళ్ళు. నేను నా మాట వినకపోతే నేను నిన్ను ఏ చేయడానికైనా నా పవర్తో నేను అనుకాడను, అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది అన్ఫార్చునేట్ గా. మరి ఎందుకో మరి వాళ్ళ నుంచి మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి కదా. 24 గంటలు నాతోనే ఉంటారని రూల్ లేదు కదా. నా జర్నీతో మీకు ఎండ్ అయిపోయినప్పుడు మీరు ఆటోమేటిక్ గా గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు, నా క్లాసులు కూడా అటెండ్ కారు. అప్పుడు కూడా మీకు లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉండాలి కదా. అందుకోసం అని చెప్పేసి ఆ వర్డ్ పెట్టించారండి, కుశలి లామం. సరేనా? సో సప్తసతి మాల మంత్రం ఎందుకుందంటే ఇక్కడ దీని ఒక్కటికే న్యాస ఎందుకుందంటే, ప్రతిదీ ఒక వినియోగ స్తోత్రం ఉంటది, తర్వాత దాని యొక్క న్యాసాస్ ఉంటాయి, తర్వాత దాని ధ్యాన శ్లోకం ఉంటది, ధ్యాన శ్లోకం తర్వాత భూభూరు స్వరోమితి దిగ్బంధ వచ్చి తర్వాత మంత్రం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక బేసిక్. ఒక మంత్రం ఉంది అంటే జస్ట్ మనకి యూట్యూబ్ లో కనపడినట్టు డైరెక్ట్ గా ఒక మంత్రం చదవడానికి లేదనమాట, దానివల్ల యూజ్ లేదు. ఇలా చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. అంటే దిస్ ఈస్ హౌ ఏ మంత్ర షుడ్ బి రిసైటెడ్. వినియోగ స్టేట్మెంట్స్, కరన్యాస, అంగన్యాస, దాని ధ్యాన శ్లోకం, తర్వాత దాని యొక్క మంత్రం, తర్వాత దిగ్విమోక. దానికోసమని ఈ సప్తసతి న్యాస ఉందన్నమాట. సరేనా?
సో ఇక్కడ కొన్ని ముద్రలు వస్తాయండి, అక్షమాల, కమల అనేసి. అంటే ఇట్లా ఇట్లా ఫిగర్ ఇలా ముద్రలు అన్నమాట, చేతి ముద్రలు. మళ్ళా చెప్పినట్టు ఒకేసారి మిమ్మల్ని ఓవర్లోడ్ చేయకూడదని ఇదిను ఏకాదశ సన్యాస ఒక వెన్ ద టైమ్ ఈస్ రైట్, వెన్ నాకు మళ్ళీ టైం వచ్చినప్పుడు చెప్తానండి. ఈ రోజు ఇది చెప్పట్లేదు, సరేనా? కలిసిపోతుంది. అస్య శ్రీ సప్తసతి మాలా మంత్రస్య మంత్రరాజస్య బ్రహ్మ విష్ణు రుద్రః ఋషయః గాయత్ర యుష్టి అనుష్టుప్ ఛందాంసి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యో దేవతః రక్తదంతికా దుర్గా బ్రాహ్మర్యో బీజాని నందా శాకాంబరీ భీమా శక్తయః అగ్నిర్వాయు సూర్యస్తత్వాని ఋగ్యజ సామవేద ధ్యానాని శ్రీ అమ్మ మహాకాళి పేజీ నెంబర్ ఎంతమ్మా? జపే జపే వినియోగ. 84. ఇక్కడ సేమ్ ఇక్కడ అంగుష్టాభ్యాం నమ కరణ్యాస హృదయాన్యాస కలిసి కూడా చేసేయచ్చండి. ఎలా చేస్తామంటే టైం ఉండదు కాబట్టి మనకి. ఓం ఖడ్గిని సూర్యుని ఘోర గదిని చక్రిని తదా శంఖిని చాపిని బాణ బుసుని పరిగాయుధ. అంగుష్టాభ్యాం నమ హృదయాయ నమ రెండు ఒకసారి చెప్పుకోవచ్చు. ఓం శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంబికే గంఠాస్వనేన నః పాపి పాహి చాప్యజ్జాని స్వనేన చ రజనీభ్యాం నమః శిరసే స్వాహ. ఓం ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాం చ చండికే రక్ష దక్షిణే బ్రాహ్మణేనాత్మశూలస్య ఉత్తరాస్యం ధరేశ్వరీభ్యాం నమః శిఖాయ. ఓం సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతి తే యాని చాట్యర్థ ఘోరాణి త్రైరక్షాస్మాం సదా భువం అనామికాభ్యాం నమః కవచాయ. ఓం ఖడ్గశూలగదాదీని యాని శాస్త్రాణి తే అంబికే కరపల్లవ సంగీని తైరస్మాన్ రక్ష సర్వతః కనిష్టకాభ్యాం నమః నేత్రత్రయాయ భవిష్యత్. ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే కరతల కరపుష్టాభ్యాం నమః అస్తాయ పట్. ఓకే, సో ఇంతవరకు చేసి కొంచెం అలసిపోయి ఉంటాం కాబట్టి మీరు ప్రాణాయామం చేసుకుంటారు కదండి. ప్రాణాయామం ఎలా చేయాలి అంటే ఐం హ్రీం క్లీం చాముండయ విచ్చే అన్నట్టు ఒక నాస్ట్రిల్ క్లోజ్ చేసి లోపల ఐం హ్రీం క్లీం చాముండయ విచ్చే అంటూ బ్రీత్ చేసుకోండి. హోల్డ్ చేసేటప్పుడు 2 times ఐం హ్రీం క్లీం చాముండయ విచ్చే ఐం హ్రీం క్లీం చాముండయ విచ్చే అనుకోండి. మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఎయిర్ నాస్ట్రిల్లో రిలీజ్ చేస్తున్నప్పుడు ఐం హ్రీం క్లీం చాముండయ విచ్చే అనుకోండి. మళ్ళీ నాస్ట్రిల్స్ మూసేసి ఐం హ్రీం క్లీం చాముండయ విచ్చే ఇలా చేయాలన్నమాట. అంటే ఇలా పెట్టుకొని థంబ్ వచ్చేసి ఒక నాస్ట్రిల్లో ఉంటుంది, రింగ్ ఫింగర్ ఇంకో నాస్ట్రిల్లో ఉండాలి. సో లెఫ్ట్ నాస్ట్రిల్ మూసుకోండి, లైట్ నాస్ట్రిల్లో ఫస్ట్ మనం మూసేసి అని లోపల వచ్చి ఐం క్లీం చాముండయ విచ్చే. ఎంతవరకు తీసుకోవాలి అంటే మన చెస్ట్ కింద డయాఫ్రామ్ అని ఉంటది కదండి, అది లంగ్స్. ఆ లంగ్స్ లోపలికి మనకి ఎనర్జీ గాలి పోవాలి లోపలికి, అంత గట్టిగా గాలి తీసుకోవాలన్నమాట. అంతా మనం రిబ్ కేజ్ అంతా బయటకు వచ్చి ప్రొట్యూర్ కావాలన్నమాట, కడుపు అంతా లోపలికి పోవాలి. సో డైరెక్ట్ గా కూర్చున్నాం అంటే మనకి సైన్ తెలుస్తుంది. ఇట్లా గూన్లా కూర్చుంటే ఏం డిఫరెన్స్ తెలియదు. సో ఈ యాక్టివిటీకి మాత్రం కొంచెం డైరెక్ట్ గా స్ట్రైట్ గా కూర్చొని దాన్ని లోపల పిలిచి మళ్ళీ 2 సార్లకి మూసుకొని మళ్ళీ ఇప్పుడు రైట్ నాస్ట్రిల్ వచ్చి ఒకేసారి ఐం హ్రీం క్లీం చాముండయ వేస్తే అనుకుంటే రిలీజ్ చేసి హోల్డ్ చేయండి 2 సార్లు. మళ్ళీ hold 2 times, release left nostril, hold. అలా 5 సార్లు చేసుకోండి. 5, 11 సార్లు. మీకు స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే 11 సార్లు చేసుకోండి. పర్లేదమ్మా అనుకుంటే 5 సార్లు చేసుకోండి. కొంచెం మైండ్ క్లియర్ అవుతుంది. సరేనా? అమ్మా ఇన్హేల్ 2 times, ఎక్సేల్ 1 time అమ్మా.
ఓకేనా? సో ఎవరికైతే ఎక్కువ హీట్ అయిపోతుంది, మేము ఆఫ్టర్ రీడింగ్ రిసైటేషన్ ఆఫ్ సప్తసతి వీఆర్ నాట్ ఏబుల్, ద బాడీ ఈస్ గెటింగ్ మోర్ హీట్ అంటే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద హీట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ యువర్ ప్రసాదం ఈస్ నాట్ ఇనఫ్. ఓకే, అమ్మకి ప్రసాదం చేసేటప్పుడు కానీ మీరు కొంచెం కొంచెమే ఒక ముద్ద, ఒక పావు ముద్ద, ఒక అరకప్పు, పావు కప్పు పెడుతుంటే మీకు సరిపోవట్లేదు అంటే మీరు చేసే సాధనకి అగ్నితత్వము ఇంక్రీజ్ అవుతుంది, అది కూల్ డౌన్ చేసేదానికి మార్గం కనపట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ వి ఆఫర్ ప్రసాద్. సో ప్లీజ్ పుట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రసాద్. దట్ ఈస్ number 1 tack. The second is try to drink cooling agent, because one of the ways your mantra gets activated is through increasing your body heat. But if it is getting too high, perhaps might have to reduce your like in day 1 మొత్తం చేయకుండా, అంటే don't do single day parayana, break it into multiple parts and try doing it. After that you can try this vastrika, okay, breathing practice. అంటే ఎట్లా అంటే బ్రీత్ చేసి ఈయని పళ్ళని ఇట్లా పెట్టి ఇలా అన్నమాట, అదొక 5 times చేద్దాం. సో ప్లీజ్ టేక్ డీప్ బ్రెత్ ఇన్సైడ్ అండ్ త్రూ టీత్, క్లోజ్డ్ టీత్, జస్ట్ లైక్ బ్రష్ చేసుకున్నప్పుడు ఎట్లా పెడతాం టీత్, and put your tongue behind the teeth, and then ఆకలవుతుందా నాన్న? ఆకలవుతుందండి. సప్తసతి చేస్తుంటే అగ్నితత్వం ఫస్ట్ యాక్టివేట్ అవుతుంది అనమాట. అగ్ని అంటే ఏంటి, గట్లో ఉంటది కదా. సో హీట్, హంగర్, these are all fire. So these are all the things that get activated అనమాట. ఒక అబ్బాయికి అయితే తను ఎప్పుడు కూర్చుంటే అక్కడ తగలబడి అన్ని చోట్ల ఫైర్ వచ్చేసేది అనమాట. అన్ని చోట్ల there used to be like fire and blood bath. ఎక్కడ కట్ చేసేసుకునేవాడు, ఎప్పుడు కట్టు, అన్ని రోజులు. ఏంట ఆ అమ్మ ప్రతిసారి సప్తతి చేసుకుంటుంటే నేను చేకోసేసుకుంటున్నాను వంట చేసేటప్పుడు, లేదంటే ఏదో అక్కడ ఎక్కడో దగ్గర నాకు సంబంధం లేని ప్లేస్ లో నేను ఎట్లా కట్ అవుతుందో తెలియదు, బాడీలో ఎక్కడో ఒక దగ్గర కట్లు అవుతాయి అంటే, అప్పుడు అమ్మ చెప్పింది అనమాట, ఎందుకు కట్ అవుతుంది అంటే బికాస్ చుట్టుపక్కల ఉండే దేవతలకి ఆకలి సరిపోవట్లేదు అని. సో అతను ఇంకా ఏమేమి సాధన చేస్తున్నాడో ఏమో మరి. సో మా ప్రసాదం పెట్టు అన్నారు. సో అందుకని ఆయన ప్రసాదం పెట్టడం మొదలెట్టారు. బెల్లం పానకము, ఇట్లా కూలింగ్ ఏజెంట్స్ ప్రసాదంగా పెట్టుకొని, సి వెన్ యూ మిక్స్ గుడ్ విత్ పెప్పర్ పౌడర్ అండ్ ఎలాచి, దిస్ యాక్ట్స్ as an excellent cooling agent. ఓకే, పానకం అంటాం తెలుగులో. The real science behind పానకం adding pepper powder inside it is not just for the removal of cough and kapha, but its main reason is for us to give heat deficient. So please give prasadam as పానకం, which is నొప్పులు వస్తాయండి, నొప్పులు వస్తాయి, ఆకలేస్తుంది. ఇంతవరకు మీరు చెప్పిన ఏ ఫీచర్స్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎనీ న్యూ ఆస్పెక్ట్. ఓకే, దిస్ ఆల్ ఆర్ వెరీ వెరీ కామన్. అవన్నీ వస్తున్నాయి అంటే యూఆర్ రిసైటింగ్ వెల్ అని అర్థం. నాకు తెలిసినంత వరకు ఒకరికి పెట్టచ్చా, ఒకరికి పెట్టకూడదా అని లేదమ్మా. మరి నాకు తెలియని నేను చెప్పను. మీకు ఎవరైనా కానీ పెట్టకూడదు అనుకుంటే మీరు పెట్టదలుచుకోకపోతే ప్లీజ్ డోంట్ పెట్టద్దు. కానీ నాకైతే అలాంటి రూల్స్ ఏమీ చెప్పలేదమ్మా. ప్లస్ ఇది పెట్టద్దు, ఇది పెట్టు అని నాకైతే ఏం చెప్పలేదు. అన్ని తీసుకుంటారు ఆవిడ. సో మీకు హీట్ ఎక్కువ అవుతుంది అంటే ఇలాంటివే మీకు వేసి వాటిని ప్రసాదంగా తాకియాలి. బటర్ మిల్క్, పానకం, ఇలాంటివి. బార్లీ జావ్ అంటారు చూసారు. యూజ్ బార్లీ, సోక్ ఇట్ ఇన్ వాటర్ ఫర్ ఫ్యూ అవర్స్, దెన్ బాయిల్ ఇట్. బర్న్ అవుతాయమ్మా. టైర్డ్నెస్ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ యు ఆర్ నాట్ ఈటింగ్ వెల్. ఓకే, ఫటీగ్ అంటే మెంటల్ ఫటీగ్ ఉంటుంది. దిస్ ఈస్ ఇప్పుడు నాకుంది చూడండి, నాది పనిచేస్తుందమ్మా, మీదే ప్రాబ్లం. సో ఇన్పడుతుందా నేను మాట్లాడేది? ఎస్ అమ్మా. Sati is a activity which has high mental cognition. Mental cognition అంటే ఫోకస్. మన బ్రెయిన్ లో రకరకాల పార్ట్స్ ఉంటాయి కదండి, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని, మెడికల్ అని, ఈ యొక్క సెలిబెల్లం అని చెప్పి ఇలా రకరకాల పార్ట్స్ ఉంటాయి కదా.
ఈ పార్ట్స్ అన్ని యాక్టివేట్ అవుతాయండి సప్తసతి జరుగుతుంటాయి. ఎందుకంటే అన్ని అవర్స్ మనం దాన్ని కూర్చొని చేస్తాం కదా, 1 hour, 1.5 hour, 2 hours. సో ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీ యాక్టివేట్ అవుతుంది హెడ్ లో. దాంతో వి గెట్ డ్రైన్డ్, మెంటల్ ఫెటిగ్ అనమాట. బాడీలీ వీఆర్ వెరీ యాక్టివ్, బట్ అట్ ద హెడ్ పార్ట్ వి ఫీల్ వెరీ డ్రైన్డ్. మీరు కొంచెం వాయిస్ ఇంక్రీజ్ పెట్టుకోండి బాబు, మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నాను కదా, సో నాకు ఎనర్జీ తక్కువ ఉంటుంది కదా. సో సో అందుకోసం అని చెప్పేసి బెల్లం పానకం పెట్టండి, బార్లీ జావ తాగండి, జస్ట్ సోక్ ఇట్ ఇన్ వాటర్ అండ్ బాయిల్ ఇట్, దెన్ స్ట్రెయిన్ ఇట్, put some salt, some jeera powder or something that will help you to have taste, because barley is as such very bland. So have that, so that will help. Sabudana payasam helps when it is heat is producing. So sweet laga అందుకే వారానికి ఒక్కసారి అట్లీస్ట్ షుగర్ క్యాలరీస్ అనుకోకుండా చక్కెరతో చేసిన పటిక బెల్లం అంటారండి, ఆలం. సో దాట్ విల్ హెల్ప్. ఓకే, ఆలం ని వాటర్ లోకి ముంచేసి, so get some alum and put it in water and drink that water. That helps. Put some cucumber pieces into water, put some lemonade slices, put some mint, and it becomes your refreshing water. It helps. ఇవన్నీ చేసుకోవచ్చండి మనం. కట్టే ఖచ్చితంగా అగ్నితత్వం అని ఉంది కాబట్టి డెఫినెట్ గా యూ విల్ హ్యావ్ హంగర్, ఫైర్ ఎలిమెంట్ యాక్టివేటెడ్, పెయిన్స్, ఏక్స్, టైర్డ్నెస్, ఏక్స్ అండ్ పెయిన్స్, ఇవన్నీ స్పిరిచువల్ సీకర్స్ కి మనం వీ హ్యావ్ టు బికమ్ ఫ్రెండ్స్ విత్ ఆల్ ఆఫ్ దీస్ అండి. టెంపుల్స్కి వెళ్ళానంటే నేను ముందు నా కక్కులు పట్టుకునేవన్నమాట, బికాస్ ఏదో చెప్తున్నా టెంపుల్స్ వెళ్ళేటప్పుడు కక్కులు పట్టుకుంటా అని చెప్తున్నారు. చక్రకదేశు చాప పరిగాన్ శూలం భుసండీం శిరః శంఖం సందదతీం కరైస్త్రీ నయనాం సర్వాంగ పురుషావృతాం లీలస్యాదుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామత్సోత్సపితే హరో కమలజౌ హంతుం మధుం కైటవం. రక్షక్సక్పరుసుం గదేషు కులిసం పద్మం ధనః కుండికాం దండం శక్తిమసిం చ చర్మ జలజం దండాం సురాభాజనం శూలం పాస సుదర్శనే చ దదతీం హస్త్రై ప్రసన్నాననాం సేవే శైరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం ఘంటాశూలహలాని సప్తముసలే సక్రం ధనుస్సాయకం హస్తాబ్జయదతీం గణాంత విలసచ్చిత్తాం సుతుల్య ప్రభాం గౌరీ దేహ సముద్భవాం త్రిజగత మాధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీ మనుభజేత్ సింహాది దైత్యార్దిని. ఓకే, నేను మీకు గ్రూప్ లో పెట్టానమ్మా, అదే కరెక్ట్. ఓకే, yesterday what I posted is the final version. So just be careful in terms of understanding. ఎవరో బైక్ లో పట్టాను ఇవి అన్నారు. సైకిక్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇఫ్ యూ బీన్ డూయింగ్ సాధన ఫర్ సే 10 years, కవచం ఒక్కటే సరిపోదు అనమాట. ఇది భూత శుద్ధి ప్రాసెస్ లో మనకు ఆల్రెడీ వేదంత మన ఆగమ శాస్త్రంలో ఉంది, తీసేశారు. జైనులు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళ యొక్క జ్ఞానంలో, కానీ మనము దాన్ని డిస్కార్డ్ చేసేసాం. కానీ జైనిజం వచ్చింది హిందూయిజం నుంచే. సో వాళ్ళది అడాప్ట్ చేసుకుని దే డూ ఇట్ వెరీ వెల్. మనం దాన్ని వదిలేసుకుని మంత్రాల మీదే పట్టుకున్నాం. సో ఆఫ్టర్ సర్టన్ టైం మనకి ఒట్టి కవచం ఒక్కటే సరిపోదు అనమాట. కాబట్టి మనం మొత్తం మనల్ని మనం కవర్ చేసుకోవాలన్నమాట. కవర్ చేసుకొని తర్వాత భూతశుద్ధి ప్రాసెస్ లాగా మనల్ని మనం ర్యాప్ చేసుకొని బబుల్ ర్యాప్ లో లాగా తర్వాత ఈ కవచం చదువుకున్నామంటే భయంకరమైన ఎఫెక్ట్ అనమాట. ఎవ్వరు మిమ్మల్ని టచ్ చేయలేరు. కాబట్టి దయచేసి అది మెడిటేషన్ చూసుకోండి, మీరు అది చేయడానికి ట్రై చేయండి, ఎవ్రీడే ట్రై చేయండి. చేశాక కవచం చదవండి, సరేనా? రేపటి నుంచి ప్రథమ చరిత్రం చదువుకుందాం.
ప్రథమ చరిత్రం చదివేటప్పుడు ముందర ఒక చిన్న పాయింట్ అమ్మ ఏం చెప్పారు అంటే, వీడియో చెప్పాను. మీరు వీడియో చూసారా? అందరూ వీడియో చూసారా? మధుకైటబుల్ ఎవరు? రాక్షసులా? మనలో ఉండే రాక్షసులా? మనలో మనలో ఉండే ఉండే రాక్షసులు. అమ్మా నేను ఆల్రెడీ చెప్పాను. అడిగిన క్వశ్చన్సే అడిగి నా ఎనర్జీని డ్రైన్ చేయొద్దమ్మా. అండ్ మెసేజ్‌లు పెట్టొద్దు. వాయిస్‌తో మాట్లాడండి. మెసేజ్‌లు పెడితే నాకు ఐ విల్ నాట్ బి మాట్లాడాలా? మెసేజ్‌లు చదవాలా? సో, బబుల్ ర్యాప్ అనేది నేను సింపుల్‌గా యూజ్ చేసిన ఒక కోడ్ వర్డ్. ఏంటి అంటే సైకిక్ ప్రొటెక్షన్ కోసమని మనము యూజ్ చేసే ఒక మెడిటేషన్‌ని బబుల్ ర్యాప్ అని పెట్టాను పేరు. ఎందుకని అంటే సైకిక్ ప్రొటెక్షన్ అని చెప్తున్నామంటే భయపడతారు కదా! దాని గురించి జ్ఞానం లేని వాళ్ళు. బబుల్ ర్యాప్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకవేళ బబుల్ ర్యాప్ ఎప్పుడు చేస్తాం మనం? గ్లాస్ ఐటమ్స్ వాటిని కవర్ చేసుకోవాలి. అమెజాన్‌లో మీరు ఏదైనా ఆర్డర్ చేస్తే ఫ్రెజైల్‌గా ఉండి హ్యాండిల్ విత్ కేర్ ఆబ్జెక్ట్స్‌ని ఏ దాంతో ర్యాప్ చేస్తారు? బబుల్ ర్యాప్ చేస్తారా? సో, మీరందరూ అంత ప్రెషియస్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్స్. విఐపీస్. దానికని చెప్పి బబుల్ ర్యాప్ చేసుకోండి అని చెప్తున్నానన్నమాట. ఎలా బబుల్ ర్యాప్ చేస్తారు? మనం పైనుంచి కింద వరకు అమ్మవారి ఎనర్జీతో మనం మొత్తం బాడీని కవర్ చేసేసుకుంటున్నాం అనుకోవాలి. అది ఒక మెడిటేషన్ ప్రక్రియ. అన్నీ ఒకసారి చెప్పడానికి కుదరదు. టైం సరిపోదు. ఫాస్ట్‌గా చెప్తే అర్థం కాదు. కాబట్టి ఆత్రం ఉన్నోళ్ళు మెడిటేషన్ వినేయండి. చేసేసుకోండి మీకు అర్థమైనంత వరకు. టైం వచ్చినప్పుడు మన శివరాత్రి అయిపోయాక క్లాసులు తీసుకుంటాం కదా! ఈ బబుల్ ర్యాప్‌కే ఒక వారం రోజులు క్లాసులు తీసుకొని రోజు ప్రాక్టీస్ చేపిచ్చాలని అనుకుంటున్నా. ఎందుకంటే అది ఒక రోజులో చేసే ప్రక్రియ కాదు. కొంచెం ప్రాక్టీస్ చేయించాలి. సో, అది చేయిస్తానమ్మా. కానీ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ సాధనాస్ అన్నమాట. మనం సాధన చేస్తుంటే మనం కనెక్ట్ కావాల్సింది ఓన్లీ డివైన్ ఎనర్జీతో. ఈ జుట్టులు విరబెట్టుకొని, ఈ గజ్జెల సౌండ్‌లు ఇవన్నీ అమ్మవాళ్ళు ఇట్లా జుట్టులు ఎర్రలు ఉండరు. వాళ్ళు నీట్‌గా జుట్టు కవర్ చేసుకొని నీట్‌గుంటారు. సో, ఎవరైనా హిహిహిహిహి అని చెప్పి అలా హిక్లింగ్‌గా నవ్వుతున్నారు. గజ్జెల సౌండ్‌లొస్తున్నాయి. కానీ అవి ఒక తెల్ల చీరలు కట్టుకొని జుట్లు ఎరగబుట్టుకొని ఉన్నారు అంటే వాళ్ళంతా డివైన్ ఎనర్జీస్ కాదు. జస్ట్ సే పాస్. ఓకే. పాస్ అని చెప్పాలంటే ఏంటి? ఎవరైనా మనం భిక్షకత్తులు వచ్చామంటే కారులో కూర్చొని అమ్మ అంటేట ఏమంటాం? ఇట్టంటామా? ముందుకు పో బాబు అంటాం కదా! అలానే ముందుకెళ్ళిపోండి. ఇది ఇక్కడ కాదు మీ జర్నీ ఇది. పాస్ 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 అనాలన్నమాట. భయపడకూడదు. పాస్ 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 అనాలి. సో, దేవతమ్మ వచ్చి నీకు నేను మంత్రం ఇస్తా, నీకేదైనా నేర్పిస్తా. భయపడాల్సిన పని లేదు. మీరు రెడీగా ఉన్నప్పుడే చేస్తారు. అయితే మీరు గట్టిగా అడగండి. మీరెవరు? మీ ఏ దేవత నాతో మాట్లాడుతోంది? వాళ్ళు ప్రకటిత చేసుకుంటారు. వి ఆర్ దిస్ అని చెప్పి. దెన్ యూ ఆస్క్ దెమ్. సరేనా? సరే అయితే అండి. ఈరోజు ఉండనా మరి? ఈరోజు నేను అలసిపోయాను కొంచెం. అలాగే అమ్మా.